ఏం మేడం ఇట్లా చేయొచ్చు? దేవత లాంటి యాంకరమ్మ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? ఉన్నట్లుగా పెద్ద టాస్క్ ఎదురైంది. మీకే షాక్ తగిలిన పెళ్లి ఏమన్నా చూసారా? పెళ్లి ముహూర్తాలు కలవకోకుండా లేకపోతే 6 నెలల తర్వాత వాయిదా వేస్తా ఉంటారు కదా, ఒకరింటికి ఒకరు వెళ్ళడం రావడం ఉండేసి ఆ గ్యాప్ లోనే పిల్లల్ని కానేస్తారు. ఇంకా పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళకి షాక్ ఇచ్చేస్తారు. మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడారా? మాట్లాడాను. నేను ఎత్తుకున్నది వాళ్ళ పిల్లలని నాకు తెలియదు. అంటే గిరిజనులు ఆదివాసీలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక అపోహ ఉంటుంది. ఇది అపోహ మాత్రమే, నిజం కాదు అనేది మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆదివాసులు అనగానే వీళ్ళు అడవులు నరుకుతారు, లేదంటే అడవి జంతువులు వేటాడతారు అనుకుంటారు. మాది పెద్ద పొరపాటు అండి. ఆ రోజు నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు. మా ఆయనని కలుసుకునే రోజు కూడా ఆటో చార్జ్ ఇవ్వడానికి కూడా అలాంటి సిచ్యువేషన్ నాది. మొదటి వీడియో పెట్టినప్పుడు ఈవిడ గొంతును చూసి బర్రె గొంతులా ఉంది ఇది అన్ని చెప్పేసి కొంతమంది పెట్టారు. 2 రోజులు నాకు బాధపడింది ఆవిడ. ఆదివాసీలను మిమ్మల్ని దూరం పెట్టడాలంటే ఉంటాయి మేడం ఖచ్చితంగా. అంటే రూమ్ కోసం వెళ్ళినప్పుడు ఏమైందంటే, రూమ్ అడిగాము, బాగుందమ్మా ఇల్లు, ఇంత రెంట్ అని వాళ్ళు చెప్పారు. మీరు ఏమిట్లు అని అడిగారు. మేము SC STకి అయితే ఇవ్వమండి అని అన్నారు. మీ అన్నాను, మేము మనుషులు కాదా అని అన్నాను. రాతిగంలో లేవు కదా మేడం, ఎన్ని ఆవిష్కరణలు దాటుకుంటూ వచ్చాం మేడం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రియల్ టీవీ. రైట్ నౌ మనతో పాటు ఆదివాసీల కల్చర్ ని, వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ని చాలా అందంగా చూపించే అడవి బిడ్డ రాధా ఆంటీ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అడవి బిడ్డ రాధా గారు, వాళ్ళ హస్బెండ్ సూర్య గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి మేము. అవును, మర్చిపోయాను, మీది ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? ఫస్ట్ ఇంటర్వ్యూ. ఛానల్ పేరు ఎవరి మీద ఉంది? మీ పేరు మీద. సో ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ అన్నప్పుడు ఎవరిదైనా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు ఒక ప్లెడ్జ్ లాంటిది చేస్తారు. అంటే కల్చర్ అనమాట. ఇంటర్వ్యూస్ తీసుకునేటప్పుడు ఆ ప్లెడ్జ్ మీకు తెలియదు కాబట్టి కెమెరా వైపు చూసి నేను చెప్పింది చెప్పండి, ఓకేనా? ఓకేనా? ఇలా పెట్టండి. సభకు నమస్కారం. సభకు నమస్కారం. అడవి బిడ్డ రాధా అనబడే నేను, రియల్ టీవీ ఛానల్ కి మొట్టమొదటిగా ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఈ ఇంటర్వ్యూలో ఉన్నదున్నట్టుగా చెబుతూ ఎవరిని కించపరచకుండా అబద్ధాలు చెప్పకుండా దేవత లాంటి యాంకరమ్మ ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా నిజం చెప్తానని, ఏం చేయమన్నా చేస్తానని, ఏం చేయమన్నా చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. బాగా చెప్పానా మేడం? బాగా చెప్పాను. నేను కొత్త మేడం, ఎక్కడైనా మిస్టేక్ పర్లేదు. సూపర్ చెప్పారు. నేను స్పష్టంగా కూడా తెలుగు కూడా స్పష్టంగా పలగలేను. నేను ఎక్కువ భాష మాట్లాడున్నాను కాబట్టి మాతృభాష కొంచెం తక్కువచ్చు. పర్లేదండి, మేము తెలుగులో మాట్లాడతాం కానీ కోయ లాంగ్వేజ్ వస్తుంది మాకు. అవునా? ఏంటో అలా వచ్చేసింది. అయితే ఒక కూర్చొని అడగచ్చు. వద్దండి, ఏంటి అడగండి. అన్నారు కాబట్టి మీ ఇంటి పేరు అడుగుతా. పెద్ద బాత మరి వచ్చాక నేను నోటికొచ్చింది మాట్లాడేసి కేజీఆర్ గారు గోడ తిత్తినే అంటే అర్థం కాదండి, అంతే కదా? తగ్గకూడదండి, ఎందుకంటే తగ్గితే మళ్ళీ
ఎస్, ఎవరి భాష వాళ్ళ గొప్పది. మాది భాష కదండి, నేను నోటికొచ్చిన పదాలు చెప్పేసి. అవునా, నేను అనుకున్న భాష ఏమి అనుకుంటున్నా నేను యాక్చువల్లీ. నోటికొచ్చింది చెప్పేసా. ఓకే, ప్లెడ్జ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు మనస్ఫూర్తిగా నేనేం క్వశ్చన్స్ అడిగినా కానీ చెప్పేది. సో అడవిబిడ్డ రాధా గారు, మీరు ఫస్ట్ టైం హైదరాబాద్ వస్తున్నారు కదా, ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది అంటే కొంచెం హ్యాపీగానే అనిపించింది నాకు. అడవి నుంచి ఫస్ట్ బయటకు వచ్చారా? బయటకు వచ్చి అది ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చారు. ఇవన్నీ బిల్డింగ్ చూసినప్పుడు మీరు షాక్ అయ్యారంట కదా, చాలా చెప్తున్నారు. షాక్ అయ్యిందండి, నేను చూడలేదు కదా బిల్డింగ్స్ ఎలా కట్టారు అసలు, ఇక్కడ ఇట్లా ఎంత ఎత్తులు ఎలా కట్టారు అని చెప్పేసి చాలా ఆశ్చర్యం. ఆదివాసీల కల్చర్ హైదరాబాద్ అంటే నార్మల్ గా ఆల్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా, అవును. అన్ని కలిపి ఉంటాయి, ఇదంతా సిటీ కల్చర్. కానీ ఆదివాసీల కల్చర్ ని మాత్రమే మీరు చాలా హైలైట్ చేస్తూ అక్కడ ఉన్నది ఉన్నట్లుగా చాలా చక్కగా చూపిస్తున్నారు మీ ఛానల్లో. వేరే ఛానల్స్ లో అయితే వాళ్ళ కుకింగ్ స్టైల్స్, తర్వాత కొన్ని ప్రాంక్స్ ఇవన్నీ చేస్తా ఉంటారు. మీరు అక్కడ ఉన్నది ఉన్నట్లుగా వాళ్ళతో మాట్లాడి చూపిస్తున్నారు. మీరు అలా చూపించడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరైనా సరే అబ్జెక్షన్స్ చేశారా? లేదండి, వాళ్ళ అబ్జెక్షన్ చెప్పడానికి వాళ్ళ అడవుల్లో ఉంటారు. యాక్చువల్ అయితే మేము ఆదివాసులేం కాబట్టి తప్పనిసరిగా రమ్మంటారు వాళ్ళు. ఇంకో విషయం చెప్పనా, వేరే ఇతరుల వ్యక్తులు, మీలాంటి వ్యక్తులు ఎవరైనా వేరే ఆదివాసులు కాని వ్యక్తులు లోపలికి వస్తే కొన్ని గ్రామాల్లో అయితే ఆ గ్రామ పెద్ద, ఆ ఆదివాసీ పెద్ద అనుమతి లేనిదే అడవి గ్రామంలోకి మనం అడుగు పెట్టలేము. అలా కట్టుబాట్లు ఉంటాయి. పోలీసులు కూడా రాలేరు, ఎందుకంటే వాళ్ళ యొక్క కట్టుబాట్లు అట్లుంటాయి కాబట్టి. ఎందుకంటే అడవిలో ఉంటారు వాళ్ళు. ఒక రకం చెప్పాలంటే వాళ్ళకి గ్రామ పెద్ద చెప్పిందే అతన్ని ఏమంటారు కదా, మన పెద్ద పట్టేలు ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అతను రూల్ చేస్తూ ఉంటాడు. అతనే ఏదైనా పూజ కార్యక్రమాలు, పండగలప్పుడు, పెళ్లిళ్ళప్పుడు అతనే పెద్దగా వ్యవహరిస్తాడు. అలాంటి వ్యక్తి కన్సర్నల్లో గ్రామం ఉంటుంది కాబట్టి ఎవరైనా కొత్త వ్యక్తులు రావాలన్నా అతని అనుమతి తప్పనిసరి. ఇప్పుడు మేము ఆదివాసీ బిడ్డలం, ఆ ఊర్లోని ఎవరో ఒకరితోని మాకు దీర్ఘాపీచు సంబంధం అంటారు కదా, ఖచ్చితంగా రిలేషన్ ఉంటుంది మాకు, బాబాయ్ పిన్నో సంథింగ్. ఎక్కడైనా సరే మేము ఆదివాసీలని చెప్పగానే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు, బయట వాళ్ళు అయితే కనుక రానివ్వరు, అంతేనా? అది మీకు చాలా ప్లస్ పాయింట్ అయ్యింది. అసలు ఈ ఛానల్ ని, అడవిబిడ్డ రాధా అనే ఛానల్ ని ఎందుకు స్టార్ట్ చేశారు? దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? మొట్టమొదట నేనే దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. మొట్టమొదట అడవిబిడ్డ సూర్య గారు దీన్ని మొట్టమొదట నేను ఎక్కడ తయారు చేశాను, మైసూర్లో నేను ప్రాజెక్ట్ వర్క్లో ఉన్నాను. ఆ టైంలో రోజంతా ఉదయం 9 గంటలకు వెళ్తే మన అది సిఎల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ పనిచేస్తూ ఉండేటోని, అంటే డేటా రీసోర్స్ పర్సన్గా కోయా డేటా మీద అనలైజ్ చేస్తూ చేసేవాడిని. నేను దాని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఖచ్చితంగా నన్ను తీసుకున్నారు. ఆ టైంలో వచ్చేసి పగలంతా పనిచేసేవాడిని కదా, అంటే ల్యాప్టాప్ ఉందట, సిస్టమ్ ఉందట. చేసినప్పుడు రాత్రిపూట అది మన బ్రైట్నెస్ వల్ల దేనివల్ల నిద్ర వచ్చేది కాదు. రాత్రి 11-12 అయ్యేది. ఆ టైంలో ఏం చేయాలి లేక యూట్యూబ్లో చూస్తూ ఉండేటోని. కొంతమంది ఆదివాసులు బాధలు కూడా కొంతమంది పెడతా ఉండేటోళ్ళు. అరే కొంతమంది చూస్తూ ఉంటే బాగా అనిపించేది. వాళ్ళని మించిన కల్చర్ నా దగ్గర ఉంది. నా చుట్టూ అద్భుతమైన ఆదివాసీలు ఉన్నారు, మంచి అద్భుతమైన అందాలు ఉన్నాయి, అడవి అందాలు ఉన్నాయి, ఇంకా పాటలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన బాధలు, చాలా రకాల విషయాలు ఉన్నాయి. నేను ఎందుకు పెట్టకూడదు ఛానల్ అనుకున్నాను మొదటిసారి. ఆ రోజే అంకురార్పణ జరిగింది. రాత్రి 11:30కి ఛానల్ క్రియేట్ చేశాను. చేసిన తర్వాత మొట్టమొదటి వీడియో యూట్యూబ్లో అది అక్కడే మైసూర్లో ఉండేవాడిని కాబట్టి మైసూర్ ప్యాలెస్ పెట్టాను. 700 మంది చూశారు. తర్వాత అదే వారంలో 2వ వారంలో ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత చేపల వీడియో పెట్టాను. చేపల వీడియో ఈ పెట్టడం వల్ల అది దగ్గర 1 lakh మంది చూశారు. మళ్ళీ నేను తిరిగి అక్కడికి వెళ్ళాను. అక్కడికి మైసూర్కి వెళ్ళాను. అప్పుడు ఏం జరిగిందంటే ప్రతి ఒక్క వీడియో చేసినప్పుడల్లా మా ఫ్రెండ్కి పంపిస్తూ ఉండేటోడిని. అతను కూడా మా కొలిగే. అది పంపించడం వల్ల అతను ఒకటి చూసి వెంటనే నాకు మెసేజ్ పెట్టాడు, సూర్య నువ్వు కెమెరా అంత భుజాన వేసుకొని నువ్వు ప్రపంచం మీదకి వెళ్ళిపో అని పెట్టాడు. నేను లంచ్ అవర్లు కలుసుకోవడం జరిగింది అతన్ని. ఏంటి మిస్టేక్ అయిందా, తప్పు చేశానా అంటే, లేదు అద్భుతం చేస్తున్నావు, కంటెంట్ నీలో మంచి కంటెంట్ ఉంది, నీకు వాయిస్ ఉంది, ఫస్ట్ నీ ప్లస్ పాయింట్ అవుతుంది. నువ్వు వచ్చేసి ఇక్కడ స్ట్రగుల్ పడడం ఎందుకు, యాక్చువల్ అయితే ఇక్కడ నిద్ర రావట్లేదు అంటావు, తర్వాత అంటే నేను బాగా థింక్ చేస్తూ ఉంటాను మేడం.
దానిలోంచి పుట్టింది అడవిబిడ్డ సూర్య. తర్వాత దాన్ని అడవిబిడ్డ రాధగా మార్చేశాను. పేరు మీదకి ఛానల్ షిఫ్ట్ చేస్తున్నా. నాకు వస్తున్నాయి కానీ వ్యూస్ తక్కువ వస్తున్నాయి. సరే, అప్పుడప్పుడు నాకు కూడా పెరుగుతున్నాయి. ఆ రోజు నేను తీసుకొని ఆవిడ పేరు మీదకి ఛానల్ అయితే మార్చేసాను. ఒక వీడియో తీసుకొని వచ్చాము అడవిబిడ్డ రాధ ఛానల్లో. అదేం వీడియో అంటే ఆదివాసి పెళ్లి అడవిలో శోభనం. ఆ వీడియో రావుతోని డబ్బింగ్ చెప్పించాను. మొత్తం స్క్రిప్ట్ అంతా రాపిచ్చాను. మొత్తం చెప్పింది మంచిగా. చెప్పడం వల్ల మంచిగా వైరల్ అయిపోయింది ఆ వీడియో. ఉదయం ఈవినింగ్ పెట్టాము. సాటర్డే ఈవినింగ్ పెడితే రెండో రోజుకంతా 20,000 వెళ్ళిపోయింది. అప్పుడు అంత బాగుపోయింది ఏంటిది, అసలు ఏముంది దీంట్లో అనుకున్నాను. కానీ చాలా మందికి అర్థమైంది ఏంటంటే మా కల్చర్ గురించి, ఈ పెళ్లిళ్ళ గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారు జనాలని అర్థమైంది. ఎందుకంటే మాదొక యూనిక్ కల్చర్. చాలా మందికి లేనటువంటి ఆచారాలు ఉన్నాయి. రకరకాల పెళ్లిళ్ళు, రకరకాల కర్ణకానుకలు ఉండవు. అబ్బాయి ఎదురు కట్నం ఇవ్వాలి, అడవిలో శోభనం చేసుకుంటారు. ఇలాంటి ఎన్నో వింతైన విషయాలు అయితే మా కల్చర్లో దాగి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఫస్ట్ టైం ఇలాగ నీ పేరు మీద ఛానల్ మారుస్తున్నాను, లేకపోతే నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వాలి, దీనికి డబ్బింగ్ ఇవ్వాలి అని మీతో డిస్కస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అయితే నాకు నా పేరు మీద మారుస్తున్నప్పుడు అయితే నాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ నాకు సంతోషం వేస్తుంది కానీ కొంచెం భయంగా ఉంది. కొద్దిగా పేరు మార్చిన తర్వాత ఇన్ని రోజులు నా పేరు మీద ఉన్నింది ఛానల్, మళ్ళీ ఇప్పుడు నీ పేరు మీద మార్చాను. కొంచెం సెంటిమెంట్ గా నాకు తెలియకుండా కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఛానల్ అనేది నేను చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాను దాన్ని. పేరు మార్చడానికి ఎమోషనల్ అయ్యారు. అడవిబిడ్డ సూర్య అనేది అంటే నేను నాకు చెప్పటం లేదు కానీ లోపలే సేపు చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే ఎంతో ఇష్టపడి అది ఇప్పుడు నేను మళ్ళీ ఓదార్చాను. ఎందుకు నువ్వు నా పేరే కదా, చేసేదంతా నువ్వే కదా, ఎందుకు నువ్వు వేరు కాదు నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే అయినప్పుడు ఎందుకు నువ్వు అంతగా ఎమోషనల్ అవుతున్నావని నేను ఒక మాట అన్నాను. అన్న తర్వాత మళ్ళా మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏమైనా భయం గాని, అమ్మో నా గొంతు బయటికి వెళ్తే ఎట్లా ఉంటది, అసలు బేస్ వాయిస్ కదా అవునవును అని ఏదన్నా మీకు భయం అదంతా అనిపించిందా? అనిపించేది మేడం, స్టార్టింగ్ లో అనిపించేది. ఎందుకంటే కొత్త కదా మనము, అంటే మనము యూట్యూబ్ లో మన వాయిస్ మనము అక్కడ మాట్లాడుతున్నామంటే ఒక్కరి దగ్గర ఉండేది కాదు కదా, అందరు చూస్తారు. ఒకళ్ళు కొంతమంది నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. మొదటి వీడియో పెట్టినప్పుడు ఈవిడ గొంతును చూసి బర్రె గొంతులా ఉంది ఇది అన్ని చెప్పేసి కొంతమంది పెట్టారు. చాలా బాధపడింది, 2 రోజులు బాధపడింది ఆవిడ. నేను అన్నాను, మనకు ప్రేక్షకులే దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళు చూస్తేనే మనకి ఏదన్నా అవకాశం ఉంటుంది. ముందుకు వెళ్ళాలన్నా, వైరల్ కావాలన్నా, లేదంటే ఛానల్ ఎదగాలన్నా సరే ఆ కామెంట్ బ్యాడో నెగిటివ్ మంచిదో రానివ్వు. ఎందుకంటే చెడు రాసినా సరే, అతను ఏదైనా బ్యాడ్ కామెంట్ రాసినా సరే ఆ వీడియో మీద స్పందిస్తున్నాడు కదా, ఆ స్పందన మాకు ముఖ్యం. స్పందన లేకపోతే ఆ వీడియో ఏ మాత్రం ఫీల్ లేదని అర్థం, స్పందన లేకుండా ఉందని అర్థం. ఏదో ఒకటి, ఇప్పుడు మీరు ఒక రుచి తింటారు, ఏదో ఒక తీపో కారమో పులుపో ఉండాలి కదా, ఏదో ఒక టేస్ట్ తెలియాలి కదా. అలా నేను భావించాను. ఏ కామెంట్ నేను రాని అనుకున్నాను. ఫస్ట్ లో కొంచెం బ్యాడ్ వచ్చేది, అంటే బ్యాడ్ అంటే మరి బ్యాడ్ కాదు. ఓకే, ఫస్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ గురించి ఇంకా కంటిన్యూ అయ్యే ముందు పర్సనల్ లైఫ్ లోకి ఎంటర్ అవుదాం మనం, ఓకేనా? సో మీరెంతవరకు చదువుకున్నారు? అంటే ఆదివాసీలు చాలా తక్కువ మంది చదువుకుంటారు. నాకు తెలిసినంత ప్రకారం, మనం వినేదాని ప్రకారం ఆదివాసీలు బయటకు వచ్చి చదువుతున్నారు, ఒక ట్రైబల్స్ అనేసరికి చాలా తక్కువ మంది ఉంటారు. మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీరు చెప్తారా ఫస్ట్? నేను పెద్ద చదువుకోలేదు మేడం. నేను చదువుకున్నది 10th. ఆ 10th అయినా ఎలా చదువుకున్నాను అది కూడా చెప్తాను. నేను మా ఆయనని పెళ్లి చేసుకున్న తర్వాతే నా 10th కూడా ఆయన ద్వారానే ఎగ్జామ్ రాసి కొంచెం పాస్ అయ్యాను నేను. లేకపోతే ఈ 10th కూడా నాకు ఉండేది కాదు. 8th క్లాస్ ఆఫ్ చేశారు. ఇంట్లో పరిస్థితులు బాగాలేక అట్లా ఆఫ్ చేశారు. కాకపోతే అంటే చదువుకోవాలని ఉండేది కానీ హాస్టల్ కు దూరం ఉండేవి. ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా, చిన్న పనులు లాంటివి, అలాంటి వల్ల ఆగవలసి వచ్చింది. నన్ను చేసుకున్న తర్వాత నేనే ఓపెన్ 10th కట్టించి రాపించాను. తర్వాత ఓపెన్ డిగ్రీ కూడా రాపించబోతున్నాను. ఓకే, ఇప్పుడు ప్రధాన ఘట్టం దగ్గరికి వద్దాం. మరి ముఖ్యంగా ప్రధాన ఘట్టం ఇది, మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది?
ఇద్దరు లాయర్స్ లా కాకుండా ఒక జడ్జి లాగా ఎవరు చెప్తారు? ఉన్నది ఉన్నట్లుగా పెద్ద టాస్క్ ఎదురైంది. పెద్ద టాస్క్ మీరు చెప్పండి. సిగ్గుపడుతున్నారు అక్కడ. నేను చెప్తాను. అయితే అది నేను అప్పుడు ఎంఏ చేస్తున్నాను మేడం. ఆ టైంలో వచ్చేసి ఎంఏ అంటే 2011-10 ఆ టైంలో కాయిన్ బాక్స్ అంటే ఉండేటి. ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ లేవు, టచ్ ఫోన్స్ రాలేదు అప్పటికి. వచ్చి ఉన్నాయేమో కానీ మా చేతుల్లో మాత్రం కాయిన్ బాక్సులు, తర్వాత డబ్బా ఫోన్లు ఉండేటి, కీప్యాడ్ ఫోన్లు ఇలాంటివి ఉండేటి. కాబట్టి ఇంకా ఆ టైంలో వచ్చేసి ఈవిడ రాధ గారు వచ్చేసి అక్కడ మా ఊరి దగ్గర పెళ్లికి వచ్చేసారు. మా ఊరి దగ్గరకు వచ్చినప్పుడు మా అత్తగారు కలిసారు. అక్కడ కలిసినప్పుడు నా నెంబర్ తీసుకుందట. తీసుకున్న తర్వాత వీళ్ళ ఇంట్లో అంటే వీళ్ళ నాన్నగారితో కొట్టు ఉండేది, దుకాణం. ఆ ఊరు మొత్తానికి ఆయన ఒకటే దుకాణం, అడవి ఊళ్ళో. ఎవరైనా అక్కడ కావాలంటే కొనుక్కునే వాళ్ళు, ఫోన్ కావాలంటే అక్కడికి వచ్చి మాట్లాడేవాళ్ళు, రూపాయి బిల్లేసి మాట్లాడేవాళ్ళు. అయితే మొట్టమొదటిసారి అక్కడికి వచ్చి ఫోన్ చేసింది, నాతో మాట్లాడింది. అక్కడికి వచ్చి మొట్టమొదటిసారి నాతో మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి ఎందుకు చేశారండి? ఆ బావ అవుతాడు నీకు ఇట్లా చదువుతున్నాడు అని చెప్పింది మా అత్తగారు. మాట్లాడమనేసరికి నాతో ఫోన్ చేయడం జరిగింది. తర్వాత నేను ఏం చేశానంటే ఎవరంటే అంటే వస్తాయి అమ్మాయి అని నాకు అర్థమైపోయింది. నేను అమ్మాయి డైలీ కాకపోయినా ఖచ్చితంగా 2-3 నిమిషాలని మాట్లాడేది. 2-3 నిమిషాలు కాస్త 10 నిమిషాలు అయ్యేది, 15 నిమిషాలు అయ్యేది. అట్లా మా యొక్క సంభాషణ పెరిగే కొద్దీ ఒకరితో ఒకరు ఆకర్షణలో పడ్డాం. తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయిని చూడలేదు. అప్పుడు స్మార్ట్ ఫోన్ లేవు కదా, అప్పుడు వాట్సాప్ కూడా లేదు. ఆ అమ్మాయి ఫోటో నేను చూడలేను, నా ఫోటో ఆమె చూడలేదు. ఓన్లీ ఫోన్ లోనే జరిగింది మొత్తం. ఒకరికి ఇష్టం అని చెప్పుకోవడం. తర్వాత ఆ తర్వాత వచ్చేసి మా దసరా హాలిడేస్ కి ఇంటికి వస్తున్నా అని చెప్పాను. నా కోసం అడవి గ్రామం నుంచి వెళ్ళి భద్రాచలం వచ్చింది. నేను ఫలానా బండికి వస్తున్నాను అంటే నేను విజయవాడలో దిగేసి మన ట్రైన్ దిగేసి అక్కడి నుంచి బై బస్ వస్తున్నాను. కానీ కాయన బస్సులే కదా, ఎక్కడి దాకా వచ్చేవని అలా అడుగుతా ఉండేది. ఆ మొట్టమొదటిసారి భద్రాచలం అక్కడ చూడడం జరిగింది. ఆ వెంటనే మా ఇంటికి తీసుకెళ్లాను. చూసిన వెంటనే ఇంటికి తీసుకెళ్లారా? మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా? వాళ్ళ ఇంట్లో అంటే ఇద్దరం ఇష్టపడ్డాం కదా మేడం, ఒకరైనా చెప్పి లేచిపోవడం లాంటిది. అయితే అది చెప్పరే, నేను ఇంకా నార్మల్ మ్యాటర్ అనుకుంటున్నాను. జంపా జేఎంపీ తీసుకెళ్ళిన తర్వాత మా ఊళ్ళతో నెట్ పరిచయం చేయాలి భయం వేసింది. నేను అప్పుడు కోయ భాష దీని మీద చిన్న రీసెర్చ్ స్టార్ట్ చేశాను కదా. అట్లా ఈ అమ్మాయితో కలిసి ఈ అమ్మాయికి కోయ భాష బాగా మాట్లాడుతుంది. కొన్ని పద్యాలు ఇలాంటి కోయ భాషలో పాటలు ఉంటాయి, అవి బాగా వస్తున్నాయి. కాబట్టి ఈ అమ్మాయిని అందుకోసం తెచ్చాను. మా వాళ్ళతో కూడా అబద్ధం చెప్పాను. మా ఇంట్లో ఒక 10 days ఉంది. తర్వాత వచ్చేసి ఇద్దరికి మళ్ళీ వాళ్ళకి పోయిన తర్వాత ఈ మ్యాటర్, మా లవ్ మ్యాటర్ అని తెలిసింది. పెళ్లి అరేంజ్ చేశారు. అరేంజ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. మ్యారేజ్ లో ఆ అమ్మాయికి అయితే నేను అంటే మా ఆదివాసీ పెళ్లిళ్ళలో కొన్ని ఇస్తారండి. ఎదురుకట్నం అబ్బాయి ఇవ్వాలి. ఒక 2 ఆవులు, 2 పందులు, ఒక 4 కోళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. ఒక 2 కళ్ళు కుండలు ఇవ్వాలి. ఇచ్చారా మరి మీరు? ఇవ్వాలి మేడం, ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందే. మీరేంటండి, మీకు అంత ధైర్యం ఎలా వచ్చేసింది? ఓన్లీ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి కోసం భద్రాచలం దాకా వెళ్ళిపోయారు. చెప్పండి, ఫస్ట్ ఇతను నమ్మొచ్చు అని మీకు ఎలా అనిపించింది? ఆయన చూడగానే అంటే ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు అమాయకత్వంగా మాట్లాడారు. నేను ఎవరిని మాట్లాడినా నేను ఎక్కువ చదువుకొని ఉండకపోవచ్చు, కానీ ఆయన పెద్ద చదువుకున్న అప్పటికి అయిపోయింది కదా. నేను ఎలాగో చదువుకోలేదు, కానీ నేను మైండ్ సెట్ మాత్రం నేను చూడకపోయినా కూడా కొంచెం అబ్జర్వేషన్ చేయగలను మేడం. ఆ విధంగా నేను ఎలాగైనా మాట్లాడేటప్పుడు తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అమాయకంగా మాట్లాడడం, నేను అదొకటి అబ్జర్వేషన్ చేశాను. అమాయకంగా చిన్నపిల్ల మనసు, ఇప్పటి కూడా అదే మేడం, చిన్నపిల్ల మనస్తత్వమే. అప్పటికి ఇప్పటికీ మారలేదు, మా ఇంట్లో మారలేదు. ఆ చిన్న పిల్లల మనస్తత్వం చూసి పడిపోయారు మీరు. అంటే నేను ఎలాగో చదువుకోలేదు పెద్దగా, చదువుకున్న వాళ్ళు చేస్తానంటే నాకు కూడా కొంచెం బాగుంటుంది, నేను ఏదో ఒకటి నేను దక్కించుకోవాలా అని చెప్పేసి నేను మా ఆయన దక్కించుకోవడం కోసం మా ఆయన ముందర మాత్రం చిన్న అబద్ధం మాత్రం ఆడారు. ఏంటిది? నేను ఫస్ట్ చెప్పలేదు మా ఆయనకి, నేను ఇంత తక్కువ చదువుకున్నానని చెప్పలేదు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను, నేను నర్సింగ్ చేస్తున్నానని అబద్ధం చెప్పాను. ఎందుకంటే నాకు మా ఆయన కావాలి.
నా జీవితం నిలబడడం కోసం నేను ఒక అబద్ధం ఆడితే తప్పు లేదనుకున్నా. అందుకు మా ఆయన ఎలాగైనా దక్కించుకోవడం కోసం నేను చిన్న మరి అబద్ధం ఎప్పుడు ఆడి తెలుస్తుందండి పొరపాటు matter? అయిందా? తర్వాత తెలిసింది. తర్వాత తెలిసినా కూడా ఒకటేందని చెప్పనా, ఆయన మనం నన్ను చూడక ముందే ఇష్టపడ్డాడు కదా, ఇంకా నన్ను ఇష్టపడ్డాను. ఇంకో విషయం చెప్పనా, నాకు వచ్చేసి ఒకరని చెప్పి నన్ను ఇష్టపడే వ్యక్తి నేను ఎలా నా వదులుకుంటాను? ఫేస్ ఎలా సరే, ఉంటుందో కూడా ఆయనకి తెలియదు, ఆయన ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. కనీసం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ముందు మనసులో కలిసిన తర్వాత మనుషులు కలిసారా? కాబట్టి అబద్ధం అనేది మా ఇద్దరు చెప్పుకొని నాటలు కలిసాం మేడం మేము. నిన్ను ఎలా భద్రాచలం నువ్వు వచ్చిన్నావు, నిన్ను ఎలా గుర్తుపట్టాలి, నువ్వు నన్ను ఎలా గుర్తుపడతావు అంటే, నేను డ్రెస్ కలర్ చెప్పినాను, నేను క్యాప్ వేసుకొని ఉన్నాను, జీన్స్ పాయింట్ వేసుకొని ఉన్నాను, బ్యాగ్ ఉంది, టీ షర్ట్ వేసుకొని ఉన్నాను అంటే, ఆ రోజు నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు మా ఆయనని కలుసుకునే రోజు కూడా, ఆటో ఛార్జ్ ఇవ్వడానికి కూడా. అలాంటి సిచ్యువేషన్ నాది. మరి అంత ధైర్యం ఎలా ధైర్యం, నమ్మకం, నాకు నమ్మకం. నేను వస్తున్నాను, నా దగ్గర 10 రూపాయలు కూడా లేవు, నేను ఎలాగైనా నేను చూడాలి. ఆటో స్టాండ్ దగ్గర కరెక్ట్ గా అక్కడే ఉన్నాను. నేను అక్కడే వెయిటింగ్ చేస్తున్నాను, ఇక్కడ దిగేయాలంటే దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. అట్లా ప్యాసింజర్ దిగినప్పుడు ఎవరు దిగింది వాళ్ళతో పాటు, ఆ విధంగా అన్నమాట. సరే, ఇలా తర్వాత మా అమ్మ నాన్నని వాళ్ళని ఒప్పించగలను, వీళ్ళ పేరెంట్స్ ఒప్పించగలమని నమ్మకం కుదిరింది, ధైర్యం. నేను మా ఆయన చెప్పాను కదా మేడం, చిన్న పిల్ల మనస్తత్వం అని, నేనే ధైర్యం చెప్పినాను. మళ్ళీ ప్రాబ్లం అయిద్దేమో అని చెప్పేసి ధైర్యం చెప్పాను మా ఆయనకి. ఎందుకో నాకు ఆ టైంలో నాకు కర్త కర్మ క్రియ మీరేనా? ఫస్ట్ ఫోన్ చేసింది మీరే, మాట్లాడింది తను స్టార్ట్ అయింది. సూపర్ సూపర్. అసలు ఎలా ఉంటాడో ఏంటి మనిషి అనేది కూడా అసలు తెలుసుకోకుండానే మీరు అలా అంటే ఆయన మాట్లాడేటప్పుడు అమాయకత్వం, చిన్నపిల్ల మనస్తత్వం. కొంతమంది నటిస్తారు అని కూడా అనుకోలేదు మీకు? నటించలేడు మా ఆయన. కొంతమంది ఇప్పుడు ఉన్నారు కదా, ఆ డౌట్ కూడా రాలేదా? ఆ డౌట్ కూడా వచ్చింది, కానీ నేను ఆయనకి తగ్గట్టు టెస్టులు, నేను వాళ్ళ ఇంటికి వెళ్లే ముందు బాగా ఖతర్నాక్ టెస్టులు పెట్టాను, కొన్ని అద్దులు పెట్టాను, పెట్టిన తర్వాతే బస్ ఎక్కాను. తెలివికి చదువుకి సంబంధం లేదండి, మీకు ఆ తెలివి ఉంది, అందుకే చదువుని దక్కించుకున్నారు. ఒక్క ఖతర్నాక్ లవ్ స్టోరీని అయితే మీ యొక్క ఇంటెలిజెంట్ తో నడిపించారు మీ వైఫ్ నుంచి, రాధా గారు. అంటే ఇంట్లో వాళ్ళని ఒప్పించేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేశారా? ఇబ్బందులు లేదు, వాళ్ళు వీళ్ళు ఒప్పుకున్నారు. ఎందుకంటే నేను ఆదివాసిని, ఆమె ఆదివాసి, అందులో మాకు గట్లు గోత్రాలని ఉంటాయి, వరుస ఆమె వరుస అవుతుంది కాబట్టి వాళ్ళు మేము ఒప్పుకోవడం జరిగింది. కథ సుఖాంతం అయిపోయింది మేడం. సూపర్ సూపర్. సో మీరు అడవి బిడ్డ రాధా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వీడియోలకి స్టార్ట్ చేయాలి, లోపలికి వెళ్ళాలి, అడవి లోపలికి వెళ్ళాలి, ఆదివాసీలను మీట్ అవ్వాలి అని ఉంటది కదా. అప్పుడు ఈ పెళ్లినే ఎందుకు చూపిద్దాం అనుకున్నారు? వింతైన పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి మీ ఛానల్లో, ఆ పెళ్లి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? పెళ్లి వీడియోలో ఎందుకు చేస్తున్నామంటే, పెళ్లి అనేది మా ఆదివాసీ పెళ్లి చాలా మంది తెలియదు. బయట లక్షలు ఖర్చు పెడుతున్నారు మేడం పెళ్లి కోసం. 5 లక్షల నుంచి 10 లక్షలు, అప్పటికి సంతృప్తి చెందట్లేదు. 20 లక్షలు 30 లక్షలు కోట్లు వెళ్ళిపోతున్నాయి. నేను చూస్తున్నాను, నేను దగ్గర నుంచి చూసాను ఆ పెళ్లిళ్ళు. అంటే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నేను ఎంఏ చేస్తుంటే నా ఫ్రెండ్స్ పిలిచేవారు పెళ్లిళ్ళకి. ఆ పెళ్లి నా ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ వదిన వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ అన్నయ్య వాళ్ళ మ్యారేజ్, వాళ్ళ వదినకి పట్టు చీర 25,000 రూపాయలు పట్టు చీరట. నేను చాలా ఆశ్చర్యపోయా. 25,000 ఆ రోజు చెప్పాను అతనికి. ఏమని చెప్పాను, 5,000 రూపాయలు ఉంటే మా దగ్గర మా అడవి గూడెంలో పెళ్లి అయిపోతుంది అని చెప్పా. అతను నవ్వాడు, 5,000 రూపాయలతో ఎట్లా అవుతుందిరా అని. కానీ నిజం, 5,000 రూపాయలతో కూడా పెళ్లి అవుతుంది. ఆ నిజాన్ని మీరు చూపించారు మీ వీడియోలో. ఈ పెళ్లిలు అనేవి చాలా ప్రకృతి దగ్గరగా ఉంటాయి. వాళ్ళు ప్లేట్స్ వాడరు, ఏది మన ఆకులు తింటారు, దాన్ని ఒక బౌల్ లో తయారు చేసుకుంటున్నారు. పైగా కొంతమంది ఏంటంటే ఆ ఆకుని ఇలా మడిస్తే అది బౌల్ అయిపోతుంది. కొంతమంది పిన్నెలన్నా పెడుతున్నారు, కానీ ఇంకొంతమంది అలవాటు అయిన వాళ్ళు తాగేస్తున్నారు. కానీ పెళ్లి చూసినప్పుడు మీ వీడియోలో ఏంటంటే అన్ని రకాలైన డ్రింకింగ్ వైన్ షాప్ లో కూడా దొరకమేమో. మొత్తం 8-7 రకాలు. అమ్మాయి రైస్ బీర్ అంటారు, తాటికల్లు, చింతపండు కళ్ళు కూడా మీరు చెప్పారు. ఈత పళ్ళతో చేసిన సారాయి కూడా తాగుతారు. ఇట్లా 6-7 రకాలు వాళ్ళ ఇంట్లో హోమ్ మేడ్ అన్నట్టు. అన్ని హోమ్ మేడ్. పెళ్లికి ఒక 10-15 రోజుల ముందే తయారు చేస్తారండి ఈ రైస్ బీర్ లాంటివి. అవన్నీ తాగితే మొత్తం
ఎక్కడాలు అలాంటివి ఉండవా? వాళ్ళకి నేను చెప్తున్నా అంత బజ్జు రాదండి, అంత మత్తు రాదు. పడిపోవడం కానీ కింద పడి తొలడం కానీ ఇట్లా ఉండదు. దానిలో ఏం కల్తీ ఉండదు, ఏం రసాయనాలు ఉంటాయండి, రసాయనాలు ఉండవు. వాళ్ళకి అది కొంచెం మత్తుగా అనిపిస్తుంది, కానీ దానికి తోలిపోవడం కానీ కింద పడిపోవడం జరగదు నేను చూసినంత వరకు అయితే. అతిగా వాళ్ళు ఎంత వాళ్ళకి బాడీ చెప్తూనే ఉంటుంది. కొంచెం ఎక్కువైంది అనుకో వామిటింగ్ రావటం సంథింగ్ ఏదో జరుగుతుంది, మన బాడీ చెప్తుంది సాల్రా బాబు కక్కేస్తున్నావు అని మన బాడీ సంకేతం ఇస్తుంది అక్కడ. కాబట్టి ఆపేస్తారు. ఇంకా ప్రకృతిలో పెరిగిన బిడ్డలు కదా, వాళ్ళు న్యాచురల్ గా అది ఎక్కదు ఎక్కువ మత్తు ఎక్కినా కూడా వాళ్ళకి ఎంత కావాలో అంతే తాగుతారు. సరే ఎన్ని రకాలు తయారు చేస్తారు కదా, అవన్నీ కూడా అమ్మాయికి కట్నం కానుకల కింద ఇస్తాడు అబ్బాయి ఇచ్చే ఎదురు కట్నం అన్నమాట. పంది, 2 మేకలు, 2 గొడ్లు ఉంటే కోళ్ళు, ఇవన్నీ అమ్మాయికి ఎదురు కట్నం కింద ఇవ్వాలి. ఆ కళ్ళు కుండలు అవన్నీ వాళ్ళు వచ్చిన బంధువులు అమ్మాయి తరపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విందు చేసుకుంటారు, అవి తాగుతూ ఆ పెళ్లిని జరిపిస్తారు. ఆదివాసీలు అనగానే వాళ్ళందరూ అడవిలోనే ఉంటారు. వాళ్ళ జీవన విధానం ఏంటండి? అంటే లైక్ వాళ్ళకి జాబ్స్ లాంటివి ఎలాగా, ఏం పని చేసి డబ్బులు సంపాదిస్తారు? కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారు మేడం. అయితే ఆదివాసులు అడవుల్లో ఉండడం వల్ల వాళ్ళకి వచ్చేసి రకరకాల మొక్కలు ఇవన్నీ తెలుసు. సీజన్ కి ఒక్కొక్క రకమైన ఉత్పత్తి వాళ్ళను తీసుకుంటారు. పక్కన సంతలు ఉంటాయి, సంతకు పోయి అమ్ముతారు. కొన్ని ఉదాహరణ చెప్తాను. ఇప్ప పువ్వు అంటారు. ఇప్ప పువ్వు వచ్చేసి ఆ ఇప్ప పువ్వుని ఎండాకాలం సేకరిస్తారు, తీసుకొచ్చేసి దాన్ని ఎండబెట్టి అమ్ముతారు. దాని ద్వారా లడ్డూలు తయారు చేస్తారు, ఇప్ప సారాయి తయారు చేస్తారు. కొన్ని రోజులు అయిన తర్వాత అదే చెట్టుకి ఇప్ప గింజలు వస్తాయి, ఇప్ప విత్తనాలు వస్తాయి, అవి సేకరిస్తారు. దాని నుంచి నూనె తయారు చేస్తారు. ఇక దళారులు ఉంటారు, వీళ్ళ దగ్గరకు వచ్చి కొంటారు. వీళ్ళ దగ్గర 10 రూపాయలు 20 రూపాయలు కొని బయట ఎక్కువ రేట్లు అమ్ముతారు. ఆ రకంగా వీళ్ళు కొద్ది గొప్ప వీటిని వస్తాయి. ఇంకా ఆదివాసుల్లో తేనె కొంతమంది తీస్తారు, కొంతమంది ఆకులు సేకరిస్తారు. బీడి ఆకులు తెలుసా? బీడి ఆకులు, తునికాకులు అంటారు యాక్చువల్ అయితే. బీడీలు తయారు చేస్తారా? దాన్ని బీడీలు తయారు చేస్తారు. మన ఆదివాసులు తయారు చేయరు, అవి కోసి ఎండబెట్టి పంపిస్తారు. ప్రాసెస్ అంతా వీళ్ళు చేస్తారు. దానికి వేరే బీడీలు తయారీదారులు వేరే ఉంటారు. వీళ్ళు మాత్రం ఆ బీడీ ఆకు అడవిలో ఉండి సేకరిస్తారు. ఆకులు కొనుక్కునే దళారులు ఏమో అవి టౌన్ చేరుస్తారు, అక్కడ బీడు తయారు చేస్తారు. అలా వీళ్ళకి సీజన్ ఒక్కొక్క చిన్న పనులు అయితే దొరుకుతాయి. పోడు వ్యవసాయం కొంత ఉంటుంది. అసలు అంటే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పని లేకుండా ఖాళీగా కూర్చునే వాళ్ళు అయితే కనిపించరు, ఏదో పని చేసుకుంటూనే ఉంటారు. 90 ఏళ్ల ముసలమ్మ కూడా ఖాళీగా ఉండదండి, ఏదో పని చేస్తుంటుంది. ఆ గింజలు వేయడమో, లేకపోతే దాని నుంచి ఆ నూనె తయారు చేయడానికి కావాల్సిన గింజలు ఎతకడమో, ఆ కట్టెలు తీసుకురావడమో, సంథింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ ఆ చుట్టూరు అడవి ఉంటది, అడవి లోపల ఉంటారు. మురగరాజు సినిమా చూసాం కదా, ఏ నిమిషాన ఏ ఒక్క సింహం గాని లేకపోతే పులి ఇలాగ ఉంటాయి కదా కొంచెం క్రూరమైన మృగాలు, అవన్నీ అటాక్ చేస్తే భయం ఉంటదండి. రాత్రులు ఎలా పడుకుంటారు? అంత లోపలికి మీరు చూపించిన వీడియోలో చుట్టూరు చెట్లు ఉన్నాయి, ఎక్కడో ఒక ఇల్లు అలా ఉంటున్నాయి. చాలాసార్లు ఇప్పుడు నేను చెప్తాను కదా, ఈ గింజలు వేయడానికి వెళ్ళినప్పుడు లేదంటే ఈ ఇప్ప పూలు వేయడానికి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళ మీద అడవి పందులు దాడి చేస్తాయి. గత 30-40 సంవత్సరాల క్రితం అయితే ఎలుగుబండ్లు ఉండేటివి, ఎలుగుబండ్లు కూడా దాడి చేసేవి. ఎందుకంటే అవి కూడా వాటిని తినడానికి అదే టైంకి వస్తాయి. ఆ ఎలుగుబండ్లు వస్తాయి, అడవి పందులు వస్తాయి. వాటిని గిరిజనులు ఏరాలి కాబట్టి వాటితో ఫైట్ చేయాల్సి వచ్చేది. కొన్నిసార్లు కర్రలు పట్టుకుంటే అవి వెళ్ళిపోతాయి, లేదంటే అవి తిరిగి దాడి చేస్తాయి. అలా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి, కొంతమంది మరణించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆదివాసులు. కానీ ఇప్పుడు చాలా వరకు అయితే అడవి జంతువులు అయితే అడవులు కొట్టి వేస్తున్నారు అక్కడక్కడ కదా మేడం, అవి తగ్గిపోయాయి. కానీ ఇవి అడవి పందులు అయితే ఉన్నాయి, ఇప్పటికీ అడవి గ్రామంలోకి వస్తాయి. అవును, మీరు ఒక వీడియో చేస్తూ ఉంటే దాన్ని మీరు కూడా ఫేస్ చేశారు కదా, ఎలా తప్పించుకున్నారండి? అది వింటర్ టైంలో ఒకసారి మేము క్యాంపింగ్ వీడియో చేయాలనుకున్నాం మేడం. కానీ ఆ ఊరి వాళ్ళు కూడా చెప్పారు, మేము అడవిలోకి వెళ్తా ఉంటే క్యాంపింగ్ చేయొద్దు, మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పినారు. ఎందుకని అడిగితే ఏమన్నారంటే అక్కడ అడవి పందులు వస్తా ఉంటాయి, ఎందుకంటే దుంపలు లాంటివి ఉన్నాయంట. మేము ఉండే ప్రాంతానికి కొంచెం కాలం ఉంది, అక్కడ అడవి దుంపలు పుష్కలంగా ఉంటాయి. అడవి దుంపలు ఎక్కడైతే ఉంటాయో అడవి పందుల బెడద ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా అవి రాత్రిపూట అవి వాటి ఆహారం వేటలు వస్తాయి, ఆహార వేటలు వస్తాయి. నేను అన్నాను కదా అడవి పందులు వస్తాయి, అవి ఏం చేస్తాయని. ఎందుకంటే మనం ఊళ్ళో చూస్తుంటాం పందుల్ని, కానీ అడవి పందులు వచ్చేసి చాలా భయంకరంగా ఉంటాయి, గుంపులు వస్తాయి. ఒక్కసారి అడిగి తిక్కరేగిందంటే
మన టెంట్ గాని మన మనుషుల మీద పడి రక్కేస్తాయి. వాటికి ముళ్ళు కూరలు ఉంటాయి ఇక్కడ రెండు మా అత్తని కూడా అడవి పంది దాడి చేసేసింది. అత్తని మా మేనత్తని పండు కోసం పోతే. ఇట్లాగా మీకు ఇలాంటి అడవి పందులు వస్తున్నారు, వాళ్ళ నుంచి కాపాడడానికి ఏదైనా టీం లాంటిది, పోలీసు లాంటిది అలాంటి ఏమైనా ఉంటాయా? ఏముండవు మేడం. అడవుల్లో ఎవరు ప్రొటెక్షన్ ఇస్తారు మేడం? ప్రొటెక్షన్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకోవాలి. చిన్న పిల్లల మీద కూడా అకస్మాత్తుగా అలా సడన్ గా అటాక్ చేసినా సరే మనం ఏం చేయలేము. ఆ పాప అయినా వెళ్ళి తప్పించుకోవాలి, లేకపోతే అయిపోద్ది. చెట్లు ఉంటాయి కాబట్టి ఇంకా ఎవరికి వాళ్ళు రక్షించుకోవాలి అనుకుంటే పెద్ద పెద్ద చెట్లైనా ఎక్కాలి. ఆడపిల్లలు ఎక్కుతారు, చిన్న పిల్లలు ఎక్కుతారు, పెద్దోళ్ళు ఎక్కాల్సింది ప్రాణాభయంతో. అది గుంపులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెట్ల మీద గంటలు ఉంటారు. ఎక్కలేము. ఏదన్నా తప్పించుకోవాలి అనుకుంటే వాళ్ళకి ఒకే ఒక్క మార్గం చెట్లు ఎక్కడమే. ఎక్కేలాగుంటాయా చెట్లు? ఉంటాయి మేడం. ఒక విషయం ఏంటంటే అడవిలో బతకాలంటే ఒక అడవి పందిలాగానే ఉండాలి అతను, ఒక అడవి పులిలాగానే ఉండాలి, ఒక అడవి తోడేలాగానే ఉండాలి, లేకపోతే బతకడం కష్టం. ఎందుకంటే అవి వచ్చినప్పుడు భయపడుతూ కూర్చున్నామంటే, లేదంటే వద్దు అని ఏడ్చామంటే అది మనం వదిలిపెట్టావు కదా, మనిషి కాదు కదా. చెప్తాం, మనిషికే చెప్తాం, అది నన్ను వదిలిపెట్టు, క్షమించు అని ఏదో చెప్తాం, రిక్వెస్ట్ చేస్తాం, లేదంటే ప్రాధాయపడతాం. కానీ అవి అడిగించుకు అవన్నీ కన్వే కావు కదా, ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఖచ్చితంగా మన ప్రాణం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఎక్కడం కానీ పరిగెత్తడం తెలిసి ఉండాలి. అంతకుమించి పోరాటం చేయాలి. చాలా అంటే చాలా కష్టం ఉండడం. అయినా సరే మీకు అక్కడ ఉండడం ఇష్టం కదా? మరి అక్కడ అలవాటైంది, వేరే ఇక్కడ మార్గం లేదు మేడం. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మీరు బయటకు వచ్చి చదువుకొని జాబ్స్ చేస్తున్నారు, అంత సెక్యూర్డ్ లైఫ్, అయినా సరే మీకు అక్కడికే వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటది. అడవిలో మీరు పుట్టి పెరిగి ఉన్న ప్లేస్ కాబట్టి మీరు అనుకున్నారా ఇలాంటి సేఫ్టీ ప్లేస్ మా అడవిలో వాళ్ళకి కూడా ఉంటే చాలా బాగుంటది అని? లేకపోతే ఆ నేచర్ అలాగే ఉంటే బాగుంటది? అలాగే ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మా చిన్న ఉదాహరణ చెప్తాను మేడం. మేము అడవిలో పుట్టి పెరిగాము. అయితే జాబ్ రావడంతో మైసూర్లో ఉన్నాం. మైసూర్లో ఉన్నప్పుడు మాకు ఎలా ఉండేదంటే పంజరంలా ఉన్నట్టు అనిపించేది. మా వాళ్ళు మిస్ అవుతున్నాము, మా కల్చర్ మిస్ అవుతున్నాము, మా ఆచారాలు మిస్ అవుతున్నాము, మా పండుగలు మిస్ అవుతున్నాము అనేది ఒక బాధ ఉండేది. అడవిని ముఖ్యంగా ప్రకృతిలో బతికిన ఒక స్వచ్ఛమైన అన్ని ఉండేది. తీరా టౌన్ లోకి వచ్చిన తర్వాత ఇరుగ్గా పంజరంలో ఉన్నట్టు అనిపించేది. అలా ఉండడం వల్ల అనిపించేది అంటే కాస్త బాధ అనిపించేది. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం, ఆ ఊరికి వెళ్ళిపోదాం అంటే రెక్కలు వచ్చేది మాకు. ఇంటికి వెళ్ళిపోదాం అంటే తొందరగా వెళ్ళిపోవాలనిపించేది. అలా ఉండేది. అంటే అలా ఉంటుంది. అయితే మీరు అన్నారు ఒక క్వశ్చన్, వీళ్ళు బయట రాకూడదా, అడవిలోనే ఉండిపోవాలని అంటున్నారు. నేను చెప్పాలంటే బయటకు వస్తే ఎక్కడ కూడా భూములు ఎవరిస్తారు మేడం వాళ్ళకి? అడవులోని ఆదివాసులకి బయటకు వచ్చి ఉంటారంటే యాక్సెప్ట్ చేయలేరా? ఎవరు యాక్సెప్ట్ చేయడానికి ముందుకు రారు. అంటే భూములు వచ్చేసి ఆదివాసీలను మిమ్మల్ని దూరం పెట్టడాలంటే ఉంటాయి మేడం ఖచ్చితంగా. అంటే ఒకసారి ఏం జరిగిందంటే ఆదివాసులని కాదు, నేను వచ్చేసి అప్పుడు పిహెచ్డి చేస్తా ఉండేటండి కుప్పం ద్రావిడ యూనివర్సిటీలో. అక్కడ వచ్చేసి కొంచెం టౌన్ దగ్గరగా ఉండాలని ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో వచ్చేసి రెంట్ కోసం ట్రై చేస్తా ఉంటే అక్కడ ఉండే మొత్తం ఓసీస్ అనుకుంటాను, నాకు తెలియదు, నాయిట్స్ లాంటి వాళ్ళు ట్రెడీస్ లా ఉంటారు, రాల్సింది కదా, నాకు ఐడియా లేదు. నేను పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి నేను కాస్ట్ ఇంత బాగా ప్రభావం చూపిద్దని అనుకోలేదు. అదొక పల్లెటూరు. మళ్ళీ నేను కడిపేసుకున్నాను 8 నెలలు వెళ్ళేసి రెండో బాబు. ఆ టైంలో వచ్చేసి రూమ్ కోసం వెళ్ళినప్పుడు ఏమైందంటే రూమ్ అడిగాము, బాగుందమ్మా ఇల్లు, ఇంత రెంట్ అని వాళ్ళు చెప్పారు. ఓకే అండి ఇస్తాం, అడ్వాన్స్ ఇస్తాము, ఎప్పటి నుంచి రావచ్చు అని అంటే మీరేమిట్లు అని అడిగారు. మీరేమిట్లు అంటే మీరేం కులం అని అడిగారు. అడిగితే మేము ట్రైబల్స్ అండి అంటే, ట్రైబల్స్ అంటే ఉంటుంది కదా, ఎస్సీనా ఎస్టీనా అని అడిగారు. ఎస్టీ అండి అని అన్నాం. ట్రైబల్స్ అందరూ మోస్ట్లీ అందరూ ఎస్టీ కిందికి వస్తారు. తర్వాత అన్నారు కదా మేము ఎస్సీ ఎస్టీకి అయితే ఇవ్వమండి అని అన్నారు. నేను అన్నాను మేము మనుషులు కాదా అని అన్నాను. అంటే వాళ్ళకి ఏం సమాధానం లేదు. నేను చెప్పాలంటే కాస్ట్ అనేది 2000 ఎన్ని సంవత్సరాలు కొన్ని ఇంకా రాతియుగంలో లేవు కదా మేడం. ఎన్ని ఆవిష్కరణలు దాటుకుంటూ వచ్చాం మేడం. చంద్రమండలం వెళ్తున్నాం, గ్రహాలు చూస్తున్నాం, అక్కడికి వెళ్ళి ఇతర గ్రహాల మీద ప్రయాణాలు చేస్తున్నాం. మీరు క్యాస్ట్ని పట్టుకొని
ఒక మనిషిని ఇలా అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు ఆ రోజు అనిపించింది. నాకు ఆ తర్వాత గుండెల్లో బాగా బాధ అనిపించింది. ఎందుకంటే సిచ్యువేషన్ ఆ కడుపును చూసేసి పాపం ఒక మానవత్వం ఉంటే అనుకోవాలి. నేనైతే ఏడ్ చేశాను. చాలా బాధ అనిపించింది. ఇట్లా ఉండొద్దు అనుకుంటాను. కాస్ట్ మన అడవిలోనే బాగుంటుంది ఎందుకంటే అని బాధపడింది. నాకు ఈ నగరాలు ఎందుకు పెడుతున్నాను నన్ను, ఇలాంటి మనసు నేను అడవుల్లో ఉంటాను. అడవుల్లో ఉంటే మన కులం అడగరు, నీదేంటి అని అడగరు. ఒక జంతువు ఉంటుంది మేడం, ఇంకో జంతువు మీద నీదేం కులం, నీదైతే ఇదా అని అంటదా, అది కదా, అలా కలిసిపోతున్నట్టు ఆ విధంగా. అలాంటి ఫేస్ చేశారు కాబట్టి ఇప్పుడు బాబులు ఇద్దరు చదువుకుంటున్నారా? ఎక్కడ ఉంటారు బాబులు? పెద్ద అబ్బాయి వచ్చేసి కిన్నెరసాలలో చదువుతున్నాడు మేడం. చిన్న అబ్బాయి వచ్చేసి సీతారాంపురం అని చెప్పేసి హాస్టల్స్ ఏకలవ్య మొత్తంగా. అసలు మీ ఇద్దరిని చూస్తే ఇద్దరు బాబులకు పేరెంట్స్ లా ఉన్నారా? మరి ముఖ్యంగా మీరు ఏంటండి మీ సీక్రెట్ ఏంటి? అంత యంగ్గా అడిగి దుమ్మ తింటుంది బాగా. అంత యంగ్గా స్కిన్ కేర్ ఏంటి? అక్కడ స్కిన్ కేర్ లేవుంటావా? ఆదివాసీలు ఎలాగా వాళ్ళు రెడీ అవ్వాలి? సోపులు వాడతారా అక్కడ? సోపులు వాడతారా? సోపులు లేకపోతే వాళ్ళకంటూ సెపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు ఆయిల్స్ వాడరు, వాళ్ళకంటూ సెపరేట్ గా ఎప్పు నూనె తయారు చేసుకుంటారు. అలాగే ఏమన్నా సోపులు కూడా మీ చర్మ రహస్యానికి అక్కడ ఏమైనా ఉన్నాయా ప్రొడక్ట్స్? ఏం లేవు మేడం. ఇప్పుడు చెవుకు దొరికినప్పుడు ఎక్కడికైనా సంత లాంటివి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నప్పుడు వాడతాము, అది లేనప్పుడు మోస్ట్లీ కాలువ నీళ్ళు వస్తాయి. అసలు మీ ఫేస్ మీద చాలా క్లీన్ గా ఉంది. మీ ఫేస్ కూడా ఎలాంటి మొట్టాలు అలాంటి మచ్చలు ఏమీ లేకుండా అందరూ అట్లాగే ఉంటారు కదా అటువైపు. పైగా ఎండ వాన అన్నిటికి తట్టుకొని బతుకుతారు వాళ్ళు. అవును మేడం, అడవిలో ఒక చెట్లాగా బతుకుతారు. అడవిలో ఒక చెట్లాగా దేనికైనా తట్టుకునే శక్తి అలా ఉంటేనే బాగుంటది మేడం. అడవి లాగా ఉంటేనే బాగుంటది. దానికి క్లీనింగ్ ఏం అవసరం. మేకప్ వేస్తే అడవి అంటారా మేడం? కాదు కదా, అడవిలానే ఉండాలి. స్కిన్ కేర్ ఏం లేవంటారు. మరి ఎక్సర్సైజ్ లాంటివి ఏమైనా చేస్తారా? మేము చేసే పనే మీకు ఎక్సర్సైజ్. నాగలు దుంతుంది, నాగలు 2 గంటల కలిపి దుంతుంది, నాటేస్తుంది, అన్ని పనులు చేస్తున్నారు. అక్కడ పూర్వ వ్యవసాయం అవి ఉంటాయి మేడం. వాళ్ళు చెల్లి వచ్చే ప్రతిఫలాన్ని తీసుకుంటూ అన్ని రకాల పనులు అయితే చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాం. అయితే 90 ఏళ్ళ ముసలావిడ కూడా పనిచేస్తుంది మేడం. ఇంట్లో కూర్చోదు, ఎవరు ఖాళీగా ఉండరు. బీపీలు, షుగర్లు, ఐసైట్ తగ్గించడాలు అంటే కళ్ళజోళ్ళు చూడండి. వచ్చినప్పుడు మాత్రం చాలా మంది చిన్న బిడ్డలు కళ్ళ జోడేసుకొని ఉండడం ఇలాంటివి చాలా చూస్తున్నాను. కానీ మాది 80-90 సంవత్సరాలు వచ్చిన కళ్ళద్దాలు ఉండవు. ఇంతైన విషయం చెప్పనా మేడం, చీప్ మా దగ్గర కరెంట్ లేదు. కరెంటు ఈ మధ్యన వచ్చింది. మా ఊరికైతే కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కరెంట్ లేదు. సోలార్ లైట్లు కొన్ని ఉంటాయి, వాటితో నడిపిస్తా ఉంటారు. అయితే చీకట్లో స్పష్టంగా చూడగలుగుతారు ఈ ఆదివాసీ పిల్లలు. ఎంత దూరంలో ఏ జంతువు అరుస్తుందని ఆ సౌండ్ బట్టి నక్క అది ఉండేది తోడేలా లేకపోతే అడవి పందాన్ని కరెక్ట్ చెప్పగలుగుతారు ఆ సౌండ్ వినేసి. అంటే ఇది వినికిడి శక్తి చాలా బాగుంటుంది. ఎంత దూరం అయినా ఈ చూపు బాగుంటుంది. రాత్రిపూట కూడా స్పష్టంగా చూసేసి ఆ జంతువా లేకపోతే అక్కడ ఏముంది అన్నది చెప్పగలుగుతారు. ఆదివాసీలకి యూనిటీ కూడా ఎక్కువ ఉంటది, ఐక్యత. వాళ్ళ దగ్గరికి ఏదైనా రాగానే వాళ్ళందరూ ఏకమైపోయి ఏం చేసినా, పండుగ చేసినా, పెళ్లి చేసినా, ఒక పెళ్లి చేయాలంటే పాప అమ్మను లేకపోతే కూడా ఊరంతా ఏకమై చేస్తారు. 5 రూపాయలతో అవుతుందన్నారు కదా, అదంతా వాళ్ళు డబ్బులు లేకపోయినా ఇంట్లో బియ్యం తీసుకొచ్చి, కొంతమంది బియ్యం తీసుకొస్తారు, కొంతమంది ఆకు కుడతాము అంటారు, కొంతమంది కూరకి చదువుతారు, పెళ్లి చేసేస్తారు. అక్కడ మనుషుల్లో మానవత్వం చాలా ఉంటది. చాలా మంచిగా ఉంటది. సరే, మీరు వింతైన పెళ్ళిళ్ళు అనేది మీ ఛానల్లో ఎక్కువ చూపించారు కాబట్టి మీ పెళ్లి మస్తు ఇంట్రెస్టింగ్ గా నడిచింది. అసలు మీ లవ్ స్టోరీ ఒక రేంజ్ సినిమా స్టైల్ జరిగింది. సో మీరు ఎప్పటికీ కూడా షాకింగ్ అయ్యే వింతైన పెళ్లి ఎప్పుడైనా చూసారా, విన్నారా? పోనీ లేకపోతే మీ చిన్న కాలంలో అలాంటిది జరిగేది ఇప్పుడు లేదు అనేది? నేను విన్నాను మేడం. ఇది ఆదివాసీ పెళ్లి అడవిలో శోభనం అని ఉంటుంటుంది మేడం. అది ఆల్రెడీ వీడియో కూడా చేశాము. అయితే ఇప్పుడైతే కల్చర్ కొంచెం అంతరించిపోయింది. ఆ పెళ్లి ఎలా చేస్తారని చాలా వింతగా ఉంటుంది. పెళ్లి ఒక అమ్మాయికి అబ్బాయికి కూరుస్తారు, పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు ఆ అబ్బాయిని అమ్మాయిని పెళ్ళైన మరుసటి రోజే లేకపోతే ఆ పెళ్ళైన సాయంత్రమే అడవిలోకి తోలుతారు.
ఆ పెళ్ళైన అమ్మాయిని అబ్బాయిని కొత్త వధూవరులని ఇద్దరిని అడవిలో తోలుతారు. కొంత సర్ది ఇచ్చి, అన్నం ఇచ్చి, కావాల్సినవి ఇచ్చి, అంత ఇచ్చి వాళ్ళకి జోలిలో ఇచ్చి పంపిస్తారు. వాళ్ళు అడవిలో ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, వాళ్ళ మనసులు కలవాలి. వాళ్ళు ఒకటైన తర్వాతనే రెండో రోజు కానీ మూడో రోజు కానీ, లేదంటే అదే రోజు ఒకటైతే అదే రోజు ఇంటికి రావచ్చు. ఇంటికి వచ్చి హ్యాపీగా ఈ గుడిలోనే వాళ్ళ యొక్క లైఫ్, మిగతా లైఫ్ అంతా లీడ్ చేస్తారు. అయితే ఆదివాసి పెళ్లి అడవిలో శోభనం అని పెట్టాను కదా. అయితే అడవిలో శోభనం అవుతుందా అంటే అవుతుంది. వాళ్ళు అక్కడ కలుసుకున్నప్పుడు అక్కడ కొన్ని రకాల మండలు పెడతారు, ఇట్లా చెట్టు కొమ్మలు. అది చూసి 4 దిక్కులు పెడతారు, పచ్చి కొమ్మలు. అది చూసి ఎవరు కూడా అక్కడ ఇద్దరున్నారు, ఎవరు పోవద్దని వీళ్ళకి అర్థం సిగ్నల్, అక్కడ ఎవరు ఉన్నారు మనం పోకూడదని వీళ్ళకి సిగ్నల్. ఇది ఒకప్పుడు మా పూర్వీకులు ఇది ఇప్పుడు చెప్పిన పద్ధతే, ఇది పాటించేవాళ్ళు. ఒక ఆదివాసి అడవిలో భయపడాడు, నగరంలో భయపడతాడు. అడవిలో ఫీల్ అవ్వడు. ఒక ఆదివాసి మృగాలను చూసి భయపడాడు, ఇది పులులను చూసి, ఈ కొండ ముచ్చులు చూసి భయపడతాడు. అబద్ధం కాదు, ఇది నేను చాలాసార్లు గమనించా. ఒక ఆదివాసి వ్యక్తిని టౌన్ లో తీసుకొచ్చి వదిలేయండి, చాలా గాబరపడతాడు. ఆదివాసులు ఒకరి మీద ఆధారపడడానికి అసలు ఇష్టపడని చెప్పాను కదా. అడవిలో అయితే వాళ్ళు, అందుకని మేడం వాళ్ళకి వచ్చేసి చాలా మందికి రేషన్ కార్డ్స్ కానీ, ఆధార్ కార్డ్స్ కానీ చాలా మందికి ఉండవు. అవును, మీరు ఒక వీడియో చేశారు, ఒక పాపకి ఒక ఆధార్ కార్డు పుట్టించడానికి, ఒక ఆధార్ కార్డు క్రియేట్ చేయడానికి అసలు ఎంత కష్టపడుతున్నారు మీరంతా. ఎందుకని? ఎవరికి వాళ్ళకి ఓట్ కార్డ్స్ ఉంటాయా? ఓట్లు వేస్తారా వాళ్ళు? అయితే ఏం జరిగిందంటే, కానీ చాలా వరకు పథకాలు మీ వరకు రావు కదా, గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని వస్తాయి, చాలా వరకు రావు. ఒక అమ్మ నాన్న లేని పిల్లలు ఉన్నారు, ఇద్దరు. ఆ ఇద్దరు పిల్లల గురించి విన్న తర్వాత చాలా బాధపడింది రాధ గారు. బాధపడి మొట్టమొదటి మమ్మల్ని కదిలించిన విషయం ఏంటంటే, వాళ్ళకి ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు ఎందుకు రాలేదని అడిగితే, వాళ్ళ అమ్మ నాన్నలే చనిపోయారు కదా, డేట్ ఆఫ్ బర్త్ బర్త్ సర్టిఫికేట్ అనేది చేయించలేదు. అది మ్యాండేటరీ కదా ఇది ఆధార్ చేయడానికి. అది లేకపోవడంతో పాపం ఆ అబ్బాయి తన తోటి పిల్లలందరూ హాస్టల్కి వెళ్తామంటే వాళ్ళు వెనకబడి హాస్టల్ దగ్గరికి వెళ్తే, హాస్టల్ వాళ్ళు నీకు వచ్చేసి ఆధార్ కార్డు లేదు, వెళ్ళిపో అని చెప్పారట. పాపం ఏడుస్తూ ఇంటికి వచ్చేసాడు. అది విన్న తర్వాత చాలా బాధేసింది. రాధగారు అన్నారు కదా, వద్దు మనం వచ్చేసి వీళ్ళకి ఆధార్ కార్డు చేపిద్దాము అని చెప్పేసి కోరుకున్నారు. చేపిద్దామని చెప్పి చదువు విలువ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఎలాగో చదవలేదు, మిగతా అలాగే ఎంతమంది బిడ్డలు ఉన్నారో వాళ్ళనంతా వెతకాలి. ఇప్పుడు నేను వెతికి వాళ్ళకి కొద్దిగా ఒక న్యాయం చేయాలన్నదే నా ఉద్దేశం. కనీసం ఒక 10 మందిలో ఒక ఇద్దరు పిల్లలను చదివించగలిగితే, 10 మంది పిల్లలు మాకు చదివించలేకపోవచ్చు, ఒక ఇద్దరు పిల్లలు. ఎందుకంటే మేము చదివించట్లేదు. అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు తీసుకొచ్చి దింపుతాము, అక్కడి నుంచి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయిద్దేమో. వాళ్ళ నిజం చెప్పాలంటే అడవుల్లోనే వాళ్ళు ఉండిపోతుంది మేడం. ఒక వీడియోలో కోతిని చూపిస్తాను. ఆ కోతి అడవిలో పుడుతుంది, అడవిలో తింటుంది, అక్కడే బతుకుతుంది, చివరికి అక్కడే చచ్చిపోతుంది, ఎవరు తెలియకుండా. అలాగే ఆదివాసీ బతుకు కావద్దనేది మా ఉద్దేశం. మీరు ఇన్ని పెళ్లిళ్ళు కవర్ చేస్తారు కదా మీ ఛానల్లో, మీకే షాక్ తగిలిన పెళ్లి ఏమన్నా చూసారా? షాక్ అయిన విషయం అంటే, మా దాంట్లో అయితే నిశ్చితార్థము అని పెట్టుకున్న తర్వాత పెళ్లి ముహూర్తాలు కలవకోకుండా డేట్లు పెట్టడానికి వెళ్తే, కొంచెం వచ్చే సంవత్సరం అనో లేకపోతే 6 నెలల తర్వాతనో వాయిదా వేస్తా ఉంటారు కదా కలవకపోతే. అలాంటి టైంలో ఏం చేస్తారంటే, ఇంకా వీళ్ళిద్దరూ ఒకరింటికొకరు వెళ్ళడం రావడం ఉండేసి ఆ గ్యాప్ లోనే పిల్లల్ని కానేస్తారు. ఇంకా పెళ్లి చేద్దాం అనుకున్న వాళ్ళకి షాక్ ఇచ్చేస్తారు. ఈ పెట్టిన వాళ్ళు అన్ని ఎంతో పెళ్లి చేయాలని ఎంతో ఆశగా అన్ని సిద్ధం చేసుకుంటారు కదా. అలా సిద్ధం చేసుకున్న దాంట్లో వీళ్ళ షాక్ ఇచ్చినా కూడా పిల్లల్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఎదుర్కొంటే పెళ్లిళ్ళు చేస్తారు. అలాంటి పెళ్లిళ్ళు నాకు 2-3 తగిలినాయి కాబట్టి నేను అలాంటి పెళ్లిళ్ళు కాడ చూసి నేను షాక్ అయినా. మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలతో మాట్లాడాను. నేను ఎత్తుకున్నది వాళ్ళ పిల్లలని నాకు తెలియదు. పెళ్లి అయిపోయి నాకు చెప్తే వాళ్ళ పిల్లలని చెప్పారు. మామూలుగా కట్నాలు, వరకట్నం అంటే అబ్బాయి నుండి వస్తాయి నార్మల్ గా. కట్నాలు, పురోహితుళ్ళు, డీజేలు, ఈ అడవిడి ఏముండదు కదా. ఏముండవు మా ఆదివాసీ పెళ్లిల్లో, అసలు ఏముండవు, ప్రకృతిగా జరిగిపోతుంది. పురోహితులు
పురోహితులు లేకపోతే ఎలాగా? ఆ ఊర్లో పెద్ద మనిషి ఉంటాడు. పెద్ద మనిషి వచ్చి ఆయనకు వచ్చిన మంత్రాలతో చేస్తేనే అదే పెళ్లి. అదే కోయ భాషలో మంత్రాలు ఉంటాయండి, ఏవైతున్నాయో వాటిని పఠిస్తాడు, అదే పెళ్లి. చేపిస్తారు. ఇక బయట నుంచి తెచ్చుకొని పెళ్లి చేసిన అదే పెళ్లి, ఆ ఊర్లో పెద్ద మనిషితో చేసిన కూడా అదే పెళ్లి. ఓకే ఓకే. మా దాంట్లో అట్లా. అంటే గిరిజనులు ఆదివాసీలు అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఒక అపోహ ఉంటుంది. అంటే లేకపోతే మీరే చెప్పండి, ఆదివాసీలు అనగానే ప్రజలందరికీ ఒక అపోహ ఉంటుంది. ఇది అపోహ మాత్రమే, నిజం కాదు అనేది మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఆదివాసులు అనగానే వీళ్ళు అడవులు నరుకుతారు, లేదంటే అడవి జంతువులు వేటాడతారు అనుకుంటారు. మాది పెద్ద పొరపాటు అండి. నేను చెప్పాలంటే వాళ్ళకి కావాల్సినంత మట్టుకే ఈ అడవులు నరుకుతారు. అంటే ఇంటి పక్కన కొంచెం వాళ్ళు తినడానికి తిండి గింజలను పండించుకోవాలి కదా, అడవులో బతుకుతున్నారు. అక్కడ ఏమి ఉండవు కదా, షాప్స్ ఏమి ఉండవు కదా, కనీసం వాళ్ళ ఆకలి తీరాలంటే కొన్ని కావాలని ఒక తిండి గింజలు కావాలంటే కొంచెం భూమైనా చేయాలి. ఆ విధంగా చేస్తారండి. తద్వారా వాళ్ళ మీద అడవులు నరుగుతారని అపోహ ఉంది. వాళ్ళు నరుగుతారనుకుంటే ఇన్ని వందల సంవత్సరాలుగా అడవుల్లో ఉన్నారు. అడవులు వాళ్ళ కన్నా మిగిలి ఉన్నాయి. ఇంకా మాట్లాడితే నగరాల్లో ఉన్న ఒక్క అడవి కూడా లేదు. నగరాల పక్కన ఉన్న పెద్ద అడవులు మొత్తం అంతరించిపోయాయి. గుట్టల మీద ఉన్న అడవులు కూడా ఇక్కడ ఈ నగరవాసులు అంత క్లీన్ అడవులన్నింటినీ నరికేస్తున్నారు. కానీ ఆదివాసుల దగ్గర ఉన్న అడవులు అలాగే ఉన్నాయి. ఎందుకు? వాళ్ళు ఉండబట్టే. వాళ్ళు ఏ అడవి జంతువులు కూడా హాని తలపెట్టరండి. ఇంకో విషయం చెప్పనా, ఆదివాసి పెళ్లిళ్ళలో డీజేలు కానీ పెద్ద సౌండ్తో పాటలు పెట్టరు ఆ పెళ్లికి. ఎందుకంటే ఆ సౌండ్ డెసిబిల్స్ ఎక్కువ కదా, తద్వారా ఆ చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే జంతువులు, అంటే అడవి జంతువులు ఎస్పెషల్లీ, అవి అంతరించే ప్రమాదం ఉంది, చనిపోయే ప్రమాదం ఉంది. పక్షులు కూడా చనిపోతాయి. కాబట్టి అవి వాడరు. సహసిద్ధంగా వాళ్ళు తయారు చేసిన డోలులు, డప్పలు ఇలాంటివి ఉంటాయి, వాటితో కొట్టి పెళ్లి చేస్తారు. నా వీడియోలో అవే చూపించాం. మన కాపాడుతూ ప్రకృతి సిద్ధంగా జీవిస్తారు, ప్రకృతిలో మమేకమవుతూ అదే విధంగా పెళ్లి చేస్తారు. అవే సౌండ్లకైతే మళ్ళీ జంతువులు భయపడిపోయి బయటకు వచ్చేస్తాయి, అది ఇది అని. చెప్పులు వాడతారు అక్కడ? చెప్పులు వాడతారండి, చాలా మంది వాడరు పెద్దవాళ్ళు. ఒకటేంటంటే చెప్పులు వాడతారంటే ఎలాంటి వాళ్ళు వాడతారంటే, వాళ్ళు ఏమన్నా సంతకు రావాలనుకున్నప్పుడు, లేదంటే ఏదన్నా దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు. మళ్ళీ విష పురుగులు అవన్నీ దారుల్లోనే ఉంటాయి కదండి? దారులు ఉంటాయి, కొడతాయి. కాకపోతే వాటికి మందులు వాళ్ళు చిన్న చిన్న వైద్యాలు ఉంటాయి కదా, మసరు వైద్యాలు వాటితోని. అక్కడే ఇప్పుడు పెద్ద పెద్ద ఆపరేషన్లు అవ్వాలి ఉంటాయనుకోండి. నేను ఒక వించని విషయం చెప్పనా అండి, మీరు అన్నారు ఆపరేషన్ అని. మేము ఏ ఊరికి వెళ్ళినా కూడా అక్కడ నార్మల్ డెలివరీ అవుతున్నారు 90% ఆఫ్ ద ట్రైబల్స్. ఎందుకంటే వాళ్ళు అక్కడ వచ్చేసి న్యాచురల్ ఫుడ్, అక్కడ ఉన్న వాతావరణం వల్ల అక్కడ హాస్పిటల్స్ కూడా లేవు. చాలా మంది అయితే నార్మల్ డెలివరీ అవుతున్నారు, అమ్మాయిలు కానీ ప్రసవ వేదన అక్కడే భరించి అక్కడే కంటారు. అక్కడ మంత్రస్థానం లాంటి వాళ్ళు ఉంటారు, ఊరికి ఆవిడే డెలివరీ చేస్తుంది. ఎలాంటి శిశు మరణాలు తక్కువ, ఎక్కడో 1-2 జరుగుతున్నాయి, కానీ చాలా వరకు అయితే మంచిగా డెలివరీ అవుతుందండి. మీ చిన్నప్పుడు ఈ కల్చర్ ఉంది, ఇప్పుడు లేదు అనేది ఏదైనా వింతది, లేకపోతే చాలా షాకింగ్ కల్చర్ ఏదైనా, పెళ్లిళ్ళు అవ్వచ్చు ఏదైనా సరే, అది అలాంటిది ఏమైనా విన్నారా మీరు? మీ చిన్నప్పుడు ఉండి ఇప్పుడు లేదు అనే కల్చర్. మా అమ్మ నాన్నలది ఉంది. అవునా? ఏంటి? పెళ్ళా? పెళ్లి. మా తాత గారు బతికున్నప్పుడు నాకు ఎప్పుడు స్టోరీ లాగా కథలాగా కూడా చెప్తూ వచ్చింది. అది నిజమా అబద్ధమని మా డాడీని అడిగితే మా డాడీ కూడా చెప్పింది, మా అమ్మని అడిగితే మా అమ్మ కూడా నిజమని చెప్పింది. అది ఏంటిది మాకు తెలుసుకోవాలని ఉంది. మా అమ్మ పక్కూరు, మా అమ్మ పక్కూరు. మా నాన్న, మా అమ్మ ఎలా ఉంటదో మా నాన్నకి తెలియదు, మా నాన్న ఎలా ఉంటాడో మా అమ్మకి అసలు తెలియదు. మా తాతోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సంతలో చూస్తారు యాక్చువల్ గా, పెద్దవాళ్ళతోని వచ్చినప్పుడు అలాగా పక్కూరులో ఇక్కడ వెళ్ళినప్పుడు చూస్తారు, లేకపోతే ఎవరైనా చెప్పినప్పుడు వింటారు. పలానా అమ్మాయి, పలానా వరుస అయిన అమ్మాయి ఉందంట, అమ్మాయి తీసుకొచ్చుకుంటే జీరు బాగుంటది, మంచిగుంటది అని వాళ్ళు ఊహించుకొని మాట్లాడుకొని. అయితే అనుకోకుండా మా అమ్మ సంతకొచ్చింది, మా పక్కూరులోనే సంతకొస్తే మా తాతను మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళు సంతకొచ్చినప్పుడు మా అమ్మని పట్టుకునేసినారు. మా నాన్నకు తెలియదు, మా అమ్మని పట్టుకొచ్చింది మా నాన్నకు తెలియదు. పట్టుకొని పోయిన తర్వాత ఎవరు పట్టుకొచ్చారు? మా తాత వాళ్ళు. ఏ తాత వాళ్ళు? నాన్న వాళ్ళు. మా డాడీని కన్నా అమ్మ నాన్న
నానమ్మ నానమ్మ తాతయ్యలు వాళ్ళిద్దరూ ఇంకా కోడల్ని కిడ్నాప్ చేశారు, కాబోయే కోడల్ని కిడ్నాప్ చేశారు. ఎందుకంటే కోడలు అవసరం వాళ్ళకే కదా, కొడుకు కావాలని వాళ్ళకే కదా ఉండేది. మా నాన్న అడగలేదు నాకు పెళ్లి చేయండి అని, ఏం అడగదు. మా నాన్న కూడా కాదు, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది అన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో వెళ్ళి మాట్లాడాలి కదా, వీళ్ళ అమ్మ నాన్న. అప్పుడు అలా మాట్లాడేటోళ్ళు కాదు. నచ్చిందంటే దాన్ని తీసుకొచ్చి రాత్రి అయినా పగలైనా ఎత్తుకొచ్చేయడమే. ఇక ముస్లిమ్స్ తీసుకెళ్ళిపోవడమే తీసుకొచ్చి అది ఆచారం. ఆచారం మీకు చాలా వింతగా అనిపిస్తుంది కదా, చాలా మీకు వింతగా అనిపించినా ఇదే నిజం అండి, ఇదే నిజం. ఎందుకంటే మా అమ్మని అలా పట్టుకొచ్చుకున్న తర్వాత మా డాడీకి కూడా చెప్పలేదు. తీసుకొచ్చాం నీకు ఒక పిల్లని తెచ్చామని కూడా మా డాడీకి కూడా తెలియదు. తీసుకొచ్చి మా తాత వాళ్ళు అప్పుడు ఒడ్లు గాని జొన్నలు గాని దాచుకునేది పెద్దది ఉంటది అనమాట. అయితే దాంట్లోని పైన అటక మీద ఎక్కిచ్చి పెట్టేసిన. మా అమ్మ కూడా ఏ ఊర్లో తీసుకొచ్చారో మా అమ్మ కూడా ఊర్లో చూసి ఉంటది కదా, అరవాలి కదా మీ అమ్మ. మా అమ్మ కూడా అరవలేదా? అప్పుడు వాళ్ళు చెప్పారు ఆచారం, నన్ను తీసుకెళ్ళిపోతారని ప్రిపేర్ అయ్యొచ్చినట్టున్నారు. ఏమో తెలియదు కానీ మా అమ్మ కూడా అరవలేదు, ఏం చేయలేదు. తీసుకొచ్చి గుమ్మిలో ఇక్కడే కూర్చొని గుమ్మిలో తిగొన్నప్పుడు గుమ్మిలోనే ఉందంట కూర్చొని. భోజనం కావాలంటే పైకి పంపిస్తాం, అంత గుమ్మిలో కూర్చోమంటే గుమ్మిలో నుంచి బయటికి రావద్దు నువ్వు అని చెప్పేసి అన్నారట. అనేసరికి మా అమ్మ గుమ్మిలోనే ఉన్నదట ఒక రాత్రి ఒక పగులు. అయితే ఉన్న తర్వాత మళ్ళీ మా నాన్న అడవికి ఈ పనికి ఆ పనికి వెళ్ళొచ్చి తర్వాత మా నాన్నతో మా నాన్నని అంటే అప్పుడు మా బాస్ లో అబ్బాయిని పెద్ద కొడుకుని పేక అంటారు. పేక పెద్ద పేక అంటే పెద్ద అబ్బాయి అని పెద్ద పేక అనేసరికి ఇక ఎందుకు ఏం నానా అని చెప్పి మా తాతని అడిగితే, లేదురా నువ్వు ఈ రోజు ఎటు పోవద్దు, పని ఉంది నువ్వు ఉండు అని చెప్పి. ఎందుకు చెప్తే పారిపోతాడు అని చెప్పి చెప్పలేదు మా డాడీకి కూడా. చెప్పకోకుండా ఎందుకు ఇలా అంటున్నారు, సర్లే ఏదో పని ఉండి ఆపేనట్టున్నారు అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ ఆ అమ్మాయి ఏ ఊరో వాళ్ళ అమ్మ నాన్నలకు వాళ్ళ చుట్టాల బంధువులకు తెలిసి ఇంటి మీదకి దాన్ని ఎత్తుకొచ్చేస్తారని చెప్పేసి వేరే పక్కన వాళ్ళు పెళ్లికి తెచ్చుకున్న సామాన్లు ఉండేనంట. మంగళసూత్రాలు, పసుపు తాళ్ళు, ఇవి పంచెలు, చీరలు ఏవో ఉంటాయి. అప్పుడు కాటన్ వాడేటోళ్ళు కదా. వేరే పక్కింటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకొని మా అమ్మని అప్పుడు పై నుంచి కిందకి దించుకొని తీస్తున్నా. అప్పుడు మా నాన్నకి ఏమర్థం అంటే, ఈ అమ్మాయి కొత్తగా ఉంది ఎందుకు దించుకొని వస్తున్నా, నన్ను ఎందుకు ఉండమంటున్నారు. మా నాన్న షాక్ అయిపోయిండు. ఓ పెద్ద పేక అని పిలిచింది ఎందుక అన్న. సరే ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, సరే పెద్ద పేక అని నన్ను ఎందుకు ఆపారు. సరే తీసుకొచ్చి మా నాన్న పక్కన నిలుచుకోబెట్టారు. నువ్వు ఈ రోజు ఎక్కడికి వెళ్ళకు, మీ ఇద్దరికి పెళ్లి. పెళ్లి మా నాన్నకి ఇక ఏం చెప్పరు. నేను వద్దనలేను, చేసుకుంటానలేదు, ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. మా నాన్నకి ఫుల్ షాక్ ఇచ్చేసారు. మా అమ్మ చిన్న పిల్ల, మా అమ్మకి అప్పుడు 12 సంవత్సరాలు కూడా రాలేదు. అంటే బాల్య వివాహాలు జరిగేటి ఆ టైంలో. చిన్నారి పెళ్లి కూతురు అని అంటారు కదా. ఇప్పుడు నేను అట్లా అనుకుంటున్నా, అప్పుడు అట్లా అనేటోళ్ళు కాదు. కానీ ఇప్పుడు నేను నాకు గుర్తుకొచ్చినప్పుడు మా అమ్మకి జడేసేది కూడా సరిగ్గా కూడా రాదు. మా అమ్మ మంచి గెర్ర మంచిగా ఉన్నింది. అయితే నీళ్లు పక్కింటి వాళ్ళ దగ్గర అన్ని తెచ్చుకొని నీళ్లు మా నాన్నని మా అమ్మని కూర్చోబెట్టి నీళ్లు పోసేసారు. మా నాన్న చెప్తే తాళి కట్టరా, ఫస్ట్ తాడు కట్టరా అని చెప్తే మా నాన్న కట్టేసాడు. అప్పుడు ఎంత మగ పిల్లలైనా తండ్రులకి ఎదురు చెప్పేవాళ్ళు కాదు కదా, ఆడపిల్లలైనా మగవాళ్ళైనా. అట్లా తాళి కట్టమంటే మా నాన్న గబగబా తాళి కట్టించడం అయిపోగానే సాయంత్రం ఉండగానే మా తాతయ్య మా అమ్మమ్మ వచ్చేసారు ఇంటి మీదకి. మా అమ్మాయి తప్పిపోయింది. మా అమ్మాయి నేను సంతకు వచ్చింది. మా అమ్మ ఎవరో తీసుకొస్తా ఉంటే మేము ఎవరో చూసి మాకు చెప్పారు, ఈ ఇంటి వైపు వచ్చిందంట, ఈ ఇంట్లో ఎవరు తీసుకొచ్చారని. మా అమ్మ ఎక్కడంటే ఇంకెక్కడ. మా అమ్మాయి కావాలని ఇంటి ముందర కూర్చోబెట్టారు. మా తాతని మా నాన్నమ్మని గట్టిగా పట్టుకున్నారు. ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంకా మీ అమ్మాయి ఆడ మా కోడలు మేము మా పిల్ల అయిపోయింది. పెద్ద పేక తీసితారా అంటే ఇక్కడ భాషలో చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. అయితే పెద్ద అబ్బాయి బయటికి తీసుకురా, మీరిద్దరు కలిసి బయటికి రండి అని అంటే అప్పుడు మా నాన్న ముందు మా నాన్న చేయబట్టుకొని చేతులు పట్టించుకొని తీసుకొచ్చారు. బయటికి రండి అంటే బయటికి తీసుకొచ్చారు. అప్పుడు పెళ్లి అయిపోయింది. ఇంక మీరు ఎక్కడ తీసుకెళ్ళా మీకేం ప్రయోజనం లేదు, పెళ్లి చేసేసాం. ఇంక మీరు కాదన్నా కూడదన్నా మా ఇంటి కోడలు అయిపోయింది. మీరేం చేయలేదు. ఇంక రేపొద్దుట
వేరే వాళ్ళకైనా మీరు ఇంకొకళ్ళ ఇంటికి కోడలుగా పంపాల్సింది, అదేదో మా ఇంటి కోడలు అయిపోయింది, మీరు ఇంకా వచ్చిన దారి వెళ్ళొచ్చే, కావాలంటే మీకు ఒక ఏదైనా తెచ్చి మా దగ్గర ఉన్నది ఏదైనా చేసి మంచి చెడ్డ చేస్తాం, అది తినేసి పోండి అని చెప్తే చాలా గొడవ చేశారు. మా తాతయ్య వాళ్ళు గొడవ చేసిన ఇవ్వలేదు మా అమ్మ. ఇంకేం చేస్తాం, చిన్న పెళ్లి అయిపోయింది కదా అనుకున్నారేమో. చిన్న పిల్లని మీరు ఇలా పెళ్లి చేయడం ఏమన్నా బాగుందా, అది పెద్దదయ్యేదాకా కూడా మీరు ఆగలేకపోయారా, కొన్ని నచ్చిందే మీరు ఆగి ఉండొచ్చుగా, మమ్మ వచ్చి అడగ ఉండొచ్చుగా, ఏం అడగలేరా? మా తాత పేరు వచ్చేసి బజారు, ఏం బజారు నీకు తెలియదా, నలుగురు దగ్గరికి వెళ్తావు, పంచాయతీలు మాట్లాడతావు. మా తాత కొంచెం పెద్ద అనాలి అప్పుడు, కొంచెం ఊర్లో పెద్ద అన్నట్టు అట్లా, నీకేం తెలియదా, చిన్న పిల్లని తీసుకొచ్చి మీ అంత పెద్దగా ఉన్నోడికి పెళ్లి చేస్తాం, మా నాన్న చేయదు, మా అమ్మ చిన్నది, పెళ్లి చేసేసి గుమ్మిలో దాచిపెడతారు. మా అమ్మ ఇంక తర్వాత అన్ని చెప్తాది కదా ఎట్లా ఏందని, తర్వాత చెప్పింది మా అమ్మ. ఇంక మా అమ్మకి ఏం అంటే అన్నం వండేది రావట్లేదు, ఊడ్చేది రావట్లేదు, ఏం రావట్లేదు. తల్లిదండ్రుల దగ్గర ఆడపిల్ల ఎలా ఉంటది, అప్పుడు అలా చేసి మా అమ్మ నాన్నలకి, మా అమ్మకి షాకే ఇచ్చారు, మా నాన్నకి షాకే ఇచ్చారు. అమ్మగారు ఎందుకని అరవడాలు అలాంటి ఏం చేయలేదు? అరవడాలు అలాంటి ఏం చేయలేదంటే అప్పట్లో సీక్రెట్ ఏంటో చెప్పనా, ఏంది అంటే ఇప్పు సారా కొంచెం అప్పుడు అదే కదండి వాళ్ళకి ఎంత, అది కొంచెం చిన్న గ్లాసులో కొంచెం పోసారంటే దాంతో ఇంకా అయిపోయినట్టు. వాళ్ళకి చిన్నపాటి మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు పడుకునిపోతారు. అయ్యో కిడ్నాప్ చేశారన్నమాట. మరి మీ అమ్మగారు ఒప్పుకున్నారా దాని తర్వాత పెళ్లికి? ఒప్పుకునేసిందా? అప్పుడు ఏమన్నా లవ్ చేసేది గాని, ఇంకో అబ్బాయి పక్కింటి అబ్బాయి నచ్చి ఉండేది కానీ ఏం తెలిసేది కాదు. ఇంకా మా నాన్నకి మా అమ్మకి బాగా ఈడు జోడు బాగా కుదిరి ఇద్దరు కూడా మంచిగా ఉండి చక్కగా ఉన్నారు. మా నాన్న చెప్పుకున్నది, మా అమ్మ వచ్చినప్పుడు మంచిగా చూసుకోండి, మా నాన్న తల్లు ఇచ్చేది అయినే, జడలు పెట్టేది అయినే. మా నాన్న కొంచెం తెలివి అయినాడు. మా నాన్నకి కొంచెం సినిమాలు చూసేది, ఇది చూసేది, అది చూసేది కొంచెం ఉనింది, అంటే టౌన్ లో ఉండే నాలెడ్జ్ కొంచెం ఉనింది నాన్న. రేడియోలో అంత వాడేటోడు కదా, చిరంజీవి అంటే చిరంజీవి మూవీ సీరియల్ చూసి కొంచెం నాలెడ్జ్ ఉండేది నాన్నకి. మా అమ్మకి ఏం తెలియకపోయినా మా నాన్నకి అన్ని తెలుసు, మా అమ్మను బాగా చూసుకున్నాడు. సూపర్. పోనీ కిడ్నాప్ చేసుకున్నారు, మంచిగా చూసుకున్నారు. ఆ కల్చర్ ఇప్పుడు పోయిందా? ఇంకా ఇప్పుడు అట్ట చేసుకుంటారు అది అందరిపోయింది, కొన్ని పోతున్నాయి ఇలాంటి రకం. ఇది నా దృష్టిలో మాత్రం ఇది రాక్షస పెళ్లి. ఎందుకంటే ఇష్టాలతో పని లేకుండా ఎత్తుకొస్తున్నారు కదా, రాక్షసులు అలాగే చేస్తారు కదా. ఇప్పుడు సీత ఇష్టంతో సంబంధం లేకుండా రావణాసుడు ఏం చేశాడు, ఎత్తుకుని పోయాడు. ఒక రకం చెప్పడం రాక్షసు వివాహం చేసుకుందాం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ పెళ్లిలో అనేవి లేవు. రాక్షస వివాహం వల్ల పుట్టిన ఒక అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు, అంతే కదా. అది కూడా ఎదిరించి ముందు ప్రేమాయణం జరిగి అప్పుడు పెళ్లి చేసుకున్నారు. నైస్. ఒక స్టోరీ ఎలా కలిసిందన్నమాట. ఓకే, నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉంటదండి. ఇప్పుడు మనం ఈ సిటీలో జిపిఎస్లు ఉంటాయి, మ్యాప్లు ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నుంచి అంటే ఒకే ప్లేస్ లోకి ఒకే ఏరియాలోకి ఎన్నిసార్లు వచ్చినా ఒక్కొక్కసారి తప్పిపోతా ఉంటాం. అలాంటిది అటువైపు ఏమి సైన్ బోర్డ్స్ ఉండవు, ఇటువైపు వెళ్తే ఆ దారి, ఇటువైపు వెళ్తే ఆ దారి అని ఉండదు. తర్వాత కొన్ని ఏదైనా బోర్డ్స్ కూడా రాసుకోవడం ఉండవు. అలా ఉన్నా సరే మీరు దారులు తప్పిపోరా? మీరే ఎక్కువగా అడవుల్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి ఒకసారి. అలాంటివి అంటే మేడం, మేము చిన్నప్పుడు కానుంచి అడవిలో పుట్టి పెరుగుతాం కదా, మాకు ప్రతి చెట్టు పుట్ట అన్ని తెలుసు. ప్రతి చెట్టు పేరు తెలుస్తుందండి, ప్రతి చెట్టు పేరు చెప్తారు. చిన్నపిల్ల కాంచెల్లి అక్కడ ఏం చెట్టు ఉంది, ఎరక మారుంది, ఇక్కడ తుమ్మిడి మారుంది, ఇట్లా చెప్తా ఉంటారు. ఎట్లా ఏ మలుపుకి వెళ్ళినా కూడా ప్రతి చెట్టు గుర్తే మాకి. మళ్ళీ రెండోసారి ఇట్లా తిరుక్కొని వచ్చినా గుర్తే మేడం మాకి. చిన్న పిల్లలైనా ఎందుకు మేడం, ఇప్పుడు ఆవులైనా మేకలైనా మేము వదిలేస్తే అవి పోయి తిరుక్కొని వస్తాయి. ఇంకో విషయం మన టౌన్ లో ఒక్కొక్క వీధికి ఒక పేరు ఉంటుంది కదా, ఇది గాంధీనగర్, అది నెహ్రూ నగర్, సంథింగ్ ఏదో ఒక పేరు ఉంటుంది కదా. అలా అడవిలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. అక్కడ వచ్చేసి బండి ఉందనుకో, అక్కడ ఒక పేరు పెడతారు, ఇంకో చోటకి ఇంకో పేరు పెడతారు. అందువల్ల వాళ్ళకి అక్కడ పోయినా కూడా ఆ ఫలానా ప్లేస్ కాడికి వెళ్ళాం అని చెప్తారు. ఇంకొకటి మా పక్కింట్లో ఒక మూగాయన, పుట్టక నుంచి మూగాయన ఉండే,
మేడం. మా పక్కింట్లోనే మా సొంత మామయ్య వరుస అవుతాడు. అయితే మూగైన ఆయన ఎప్పుడు వెళ్లే దారిలోనే వెళ్ళిండు, గొడ్లకి మేకలకి వెళ్ళిండు. అనుకోకుండా ఒక రోజు బాగా ముసురు బట్టి వర్షం వచ్చేసింది, కొంచెం పెద్ద ఆయన. అయితే ఏం జరిగిందంటే గొడ్లు మనిషి తీసుకురాలేకపోయినా గొడ్లు మేకలు కరెక్ట్ తీసుకొస్తాయి మేడం. ఇది నిజం. మేకలను మూగ జీవాలంటే కరెక్ట్ తీసుకొస్తాయి. అయితే ఒకరోజు అనుకోకుండా ముసురు బట్టి బాగా వాన వచ్చేసింది. వాన వచ్చేస్తే గొడ్లు మేకలు ముందుగానే ఆ వరద వానకి ఉండలేక అవి దారి పట్టుకుని ఇంటికి వచ్చేసినాయి. వాటితో నడవలేక ఒక మూగ ఆయన తప్పిపోయి అడవిలో నుంచి ఇంకా వేరే పక్క ఊరికి ఒక గ్రామం ఉందన్నమాట, అడవి మధ్యలో దూరమే. ఆ గ్రామంలో అక్కడికి వెళ్ళి చేరుకున్నాడు. ఆ విషయం గొడ్లు వచ్చినాయి కానీ ఇక్కడ ఊర్లో వాళ్ళకి తెలియటం లేదు. తెలియకపోతే ఏం చేశారు తెలిసినా, ఆ వ్యక్తిని కనిపెట్టడం కోసం అప్పట్లో చేసేవాళ్ళు. అది నిజం మేడం, మీరు నమ్మకని ఇది నిజం. ఏం చేశారంటే ఒక పెద్ద, మనం ఇప్పుడు ప్లేట్ ఉంది కదా అన్నం తిన్న చూడ, అంత పెద్ద ప్లేట్ ఉంది. అప్పుడు అడవిలో దొరికే ఒక చీపురు వాడతాం చూడండి, అలాంటి గడ్డితోని ఇల్లు కప్పేవాళ్ళు కదా ఒకప్పుడు. ఇప్పుడు మట్టలు వచ్చినాయి, అది ఫస్ట్ లో వాడేటోళ్ళు. అయితే ఆ ఇంటిది గడ్డి కొంచెం ఇంత తీసుకొని, ఈ రాగి చెంబు ఉంటది చూడండి, రాగి చెంబు, ఆ రాగి చెంబు ఆ గడ్డి తీసుకొని ఆ చెంబుని నిప్పులో పెట్టి బాగా వేడి చేయాలి. ఆ రాగి చెంబు ఏదైతే ఉందో వేడి చేయాలి. ఎట్లా వేడి చేయాలి? వేడి చేసి పెద్ద ప్లేట్ లో వచ్చేసి నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత అది వేడి చేస్తూ ఈ ఇంటి దగ్గర నుంచి తీసుకున్న గడ్డి ఏదైతే ఉందో ఆ బోర్ల పెట్టేసి ఆ గడ్డితో ఇక్కడ వేడి పెట్టాలి. పెడితే ఆ మనిషి ఎటు దిక్కు ఉన్నాడో ఆ చెంబులో ఉన్న నీళ్ళలో నుంచి బుడగలు వస్తాయి. అది నీళ్ళలో పెట్టాలి. నీళ్ళలో పెట్టిన తర్వాత బుడగలు వస్తాయి. పైన వేడి పెట్టాలి, ఒక బోర్లో పెట్టాలి. అయితే ఎటు దిక్కున అవి బుడగల్లాగా వస్తాయో అటు దిక్కున ఆ మనిషి ఉన్నాడని అర్థం. అది నేను దగ్గరుండి మా సొంత మేనత్త వాళ్ళు చేస్తేనే నేను చూసిన. అది నిజం అబద్ధం అని నేను ఆ రోజు నేను నమ్మకుండా ఉండే, కానీ అది వాళ్ళు చేస్తున్నప్పుడు పక్కన ఉండే చూసినాను. కరెక్ట్ గా అటు దిక్కే చూపించింది, అటు నుంచే వచ్చాడు. మళ్ళీ ఆ మాటలు రాకపోవచ్చు కానీ సైకిల్తో అన్ని చక్కగా చెప్పేటోడు. నువ్వు ఎక్కడ తిన్నావు, ఎక్కడ పండినావు, ఎక్కడున్నావు, ఇటు వెళ్ళావా నువ్వు అని చెప్పేసి కరెక్ట్ చెప్తాడు వచ్చి. కానీ అది నిజం అబద్ధం నేను కనిపెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఏ దిక్కు అయితే వచ్చిందో ఆ దిక్కే కరెక్ట్ వెళ్ళున్నాడు, వచ్చిండు తిరిగి. ఈ ప్రాసెస్ అంతా, కల్చర్ అంతా నెక్స్ట్ వీడియోలో చూపించండి. ఇది ఖచ్చితంగా చూపించండి. ఇది ఎక్కడైనా జరిగితే ఆ జరిగే టైంలో మీకు చెప్పమని చెప్పి మీకు చూపించండి. నా వీడియోలో కూడా చెప్పలేదు, మీకు చెప్పేశాను. ఇది షాకింగ్ విషయం. అయితే ఆదివాసుల దగ్గర అద్భుతమైన పసరు విజ్ఞానం కూడా ఉందండి. ఆ పసరుతోని వశీకరణ కూడా చేస్తారు వాళ్ళు. ఆ పసరుతోని కొన్ని పదాలు చెప్పకూడదు లేదో కానీ మనం ఎవరినైతే ఇష్టపడుతున్నామో వారిని వశపరుచుకుంటారు. ఇప్పటికీ అంటారు, ఏమంటారు తెలుసా, ఈ రాధ వచ్చేసి నాకు మరుగు మందు పెట్టిందని, ఈ రాధ వచ్చేసి నాకు మరుగు మందు పెట్టిందని ఇప్పటికీ అనుకుంటారు. మరుగు మందు అంటే వశీకరణ మందు అన్నట్టు. అది పెట్టి సామ చుట్టూ తిరుగుతూ ఉంటాం. వేరే వాళ్ళని పట్టించుకోము, ఇంట్లో వాళ్ళని పట్టించుకోము అని అంటారు. కానీ మా ఆదివాసుల దగ్గర ఇప్పటికీ ఆ జ్ఞానం ఉంది. ఒక వీడియో కూడా చేసామండి మన ఛానల్లో, అడవిడ రాధ ఛానల్లో అయితే మీకు కనిపిస్తుంది. మరుగుమందు మూత్రంతో కలిపి పెడతారు దాన్ని. ఎవరైతే అట్లా చేస్తారు అలాంటి ఇంకా చాలా ఉంటాయి కదా ఆదివాసుల దగ్గర వింత వింత జ్ఞానాలు. ఎందుకంటే మేడం వాళ్ళు పొద్దున్న లేస్తే అడవితోనే అన్ని ఆధారపడి ముడిపడి ఉంటాయి. వాళ్ళు ఈ ఫోన్లో పట్టుకొని మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయినట్లు కాకుండా వాళ్ళు ప్రకృతిలో ప్రపంచంలో కలిసిపోతారు. అందుకే అన్ని తెలుస్తాయి వాళ్ళకి. మాకైతే పక్కన ఉన్న వాళ్ళు ఏమవుతున్నారో కూడా తెలియట్లా. ఇంకొకటి ఏంటంటే నేను విన్నాను, ఈ యొక్క ఆదివాసీలు వాళ్ళు చనిపోతే ఒక డిఫరెంట్ కల్చర్ అనేది ఫాలో అవుతారంట. అంటే చనిపోయినప్పుడు ఆ బాడీ ఉంటది కదా, ఆ డెడ్ బాడీకి అరచేతిలో గాని సంథింగ్ గుప్పిట్లో ఆవు ఉంటది కదా, ఆవు గేదో సంథింగ్, ఆవేనా గేదో మరి, వాటి తోకని కట్ చేసి దాంట్లో పెట్టి అప్పుడు దహనం చేస్తారంట. దహనం కాదు, పూజ చేస్తారా? పూడ్చుతారంట. ఇది ఎంతవరకు నిజమేనా కాదండి? పాటించారండి. అది కూడా లేదు, గతంలో నేను కూడా చూశాను. అయితే ఎవరైనా ఆదివాసి చనిపోతే ఖచ్చితంగా
అతను చెందిన ఒక ఆవు యొక్క తోకని కట్ చేసేసి ఆ చనిపోయిన అతని శవం ఆ చేతిలో పెడతారు. అతను అలా పూడ్చి పెడతారు అన్నమాట. అతనికి ఇష్టమైన పదార్థాలు కూడా ఒక కొండలో పెట్టేసి ఆకులతో కప్పేసి అతనితో పాటే పూడ్చి పెడతారు. ఇది ఎందుకు నమ్మకం వచ్చిందంటే, ఏమన్నా అతనికి మళ్ళీ ప్రాణం పడి తిరిగి లేవాలంటే తన మీద ఉన్న మట్టిని తోకోవాలి. దానికి కావాలంటే బలం కావాలి. ఆ బలం కావాలంటే ఇతను ఆ తోకకున్న మాంసాన్ని తినడము, ఆ పక్కన ఉన్న తిని పదార్థాలు ఉంటాయి, తిండి పదార్థాలు, ఆ తిని పదార్థాలను తినన్నా కొంచెం బలం వచ్చినప్పుడు బయటకు రావడానికి జీవపుల్ల కూడా వేస్తారు. జీవపుల్ల అంటే ఊపిరి ఒకవేళ వస్తే ఊపిరి పీల్చుకునే కానీ నిలువుగా పెడతారు. నిలువుగా నోటి నుంచి ఒక పుల్ల పెడతారండి లోపల దాకా శ్వాస ఆడడానికి. అయితే ఇప్పుడు కొంత ఫాలో కావట్లేదు. ఇవన్నీ అంతరించిపోతున్న ఆచారాలే. దాంతోపాటు అంతరించిపోతున్నాయి చాలా వరకు. అయితే అంతరించిపోవడం అంటే గుర్తుకొచ్చింది, మీకు ఎప్పుడైనా భయం అనిపిస్తుందా? మీ యొక్క భాష గాని మీ యొక్క కల్చర్ కానీ మొత్తం కనుమరుగైపోతుంది ఏమన్నా భయం ఉందా మీలో? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ముఖ్యంగా భాష గురించి చెప్పాలంటే, ఒకప్పుడు భాష చాలా బాగా మాట్లాడేటోళ్ళండి. కోయ భాష మాది, మేము మాట్లాడే మాతృభాష. అయితే కోయ భాషకు లిపి లేదు, కానీ మంచి పద సంపద ఉంది, మంచి మంచి పదాలు ఉన్నాయి. ఎందుకంటే దాని రీసెర్చ్ చేశాను నేను. కానీ ఆ పదాలన్నీ కనుమరుగైపోతున్నాయి. చాలామంది పిల్లలు అయితే టౌన్లోకి వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ చదువుతున్నారు. లేదంటే కొంతమంది కోయ అమ్మాయిలు కానీ కోయ అబ్బాయిలు కానీ ఈ హాస్టల్స్ చదువుకుంటారు కదా, వేరే కల్చర్కి అలవాటు పడో లేకపోతే సంథింగ్ ఇలాంటి వాటికి అలవాటు పడి ఈ భాష మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. దోడతిత్తి నేను నిమ్మ పెదేరు బాత, నేను మీ నారు బేనే, ఇలాంటి మాటలు ఉంటాయి. అరే మాట్లాడడం లేదు. దాని బదులు నీ పేరేంటి, మీ ఊరు ఎక్కడ, నువ్వెవరు, ఇట్లా మామూలుగా తెలుగు మాట్లాడుతున్నారు. ఎందుకంటే తెలుగును ఆశ్రయిస్తున్నారు. వీళ్ళ మాతృభాష మర్చిపోయి ఈ భాష మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే, వీళ్ళకి రేపు పొద్దుట పిల్లలు పుట్టాక వీళ్ళే భాష మాట్లాడనప్పుడు ఆ పిల్లలు మాట్లాడతారా? ఆ జనరేషన్తోనే ఆగిపోతుంది భాష అనేది. ఇప్పుడు చాలా మంది ఆదివాసులు అయితే మంచి మంచి పాటలు ఉన్నాయి, భాషలో మంచి పద సంపద ఉంది. అలాంటివన్నీ ఇప్పటి తరానికి అయితే ఇవ్వలేకపోతున్నాం. ఒక్కసారి భాష మరణించిందంటే ఆ భాషతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కల్చర్ అన్నీ అక్కడే ఆగిపోతాయి, అక్కడే అంతరించిపోతాయి. ఎందుకంటే ఆ భాషతోనే ముడిపడి ఉంటాయి ఆచారాలు. ఇప్పుడు పెళ్లి చూపెట్టాను మీకు, ఆదివాసీ పెళ్లి. దాంట్లో ఆయన పలుకుతున్న పదాలు ఉన్నాయి, వింత వింత పదాలు. అవన్నీ ఆయన చనిపోతే, ఆయన ఎవరికి అందించకుండా చనిపోతే అది మరో తరానికి వెళ్తుందా? వెళ్ళదు. వేరే కల్చర్ ని ఫాలో అవ్వాల్సిందే. ఇంకా వేరే కల్చర్ ఫాలో అవడం మనదేమో తెలీదు, రాదు. ఇంకొకటి మనకి తెలిసిందైనా పక్కలదైనా నేర్చుకొని అదైనా చేసుకోవాల్సిందే. ఇంకా అదే ఒకవేళ మీ గ్రామానికి ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి అనేది ఏదైనా ఉందా? ఆ ఊర్లోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ ఆచారాన్ని కూడా గౌరవించే విధానంగా ఉంటేనే ఆ గ్రామానికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళతోని అన్ని కొన్ని వాళ్ళవి ఉంటాయి, వాళ్ళు ఫాలో అవుతున్న కల్చర్ ని చూసి నవ్వడాలు, పెట్టకూడదు, ఇవేమి ఉండకూడదు. వాళ్ళ ఆచారం అది ఎప్పటి నుంచో వాళ్ళకు ఉన్న ఆచారం కదా అని వాళ్ళకి కొన్ని విలువలు ఉంటాయి, వాళ్ళకి ఇస్తే వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు వరకు మొత్తం అన్ని పోసుకొచ్చినట్లు అడిగింది చెప్పారు. మీరు ప్లెడ్జ్ చేసినట్లుగానే మీకు తీరని కళ ఒకటి ఉందా ఏమైనా? అంటే ఇది నా డ్రీమ్, ఇది నేను ఖచ్చితంగా చేరుకోవాలని ఏదైనా డ్రీమ్ ఉందా మీకు గాని? ఇల్లు మా పిల్లలకి ఎలాగో మేము ఎక్కడో ఒక చోట ఏదో చిన్నదో పెద్దదో ఇల్లు అయితే మాదైతే నడుస్తుంది. మా పిల్లల కోసం అంటూ కొద్దిగా మేము ఇల్లు కట్టాలి అని మీ డ్రీమ్. ఎవ్రీ హౌస్ వైఫ్ గానీ ఏ అమ్మాయికైనా ఇల్లే వస్తుంది. మరి మీకు? నాకేం లేదండి. కావాలంటే మన ఆదివాసులు ఉన్నారా, ఆదివాసులకి ఒక రకం చెప్పాలంటే నా వంతుగా నేను సాయం చేయాలి. అడిగిన రాదంటే నాకు హెల్ప్ చేస్తుంది అన్న భావన కలగాలి వాళ్ళకి. ఆ విధంగా మా ఛానల్ డెవలప్ చేయాలనుకుంటున్నా. వ్యూస్, డబ్బు మాకేమి వాటి గురించి అయితే రాలేదు. నేను మీ పిల్లలు ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు? మా పిల్లలు నేనైతే ఖచ్చితంగా విలేజ్ లోనే, టౌన్ లో సెటిల్ అవ్వాలని నాకైతే అలాంటి ఆశలు అయితే లేవు.
లేవా? టౌన్ లో ఉండాలని మాకు ఏం మా పిల్లలు కూడా లేదండి. టౌన్ లో ఉండేంత ఉండాలని అది డబ్బు లేదు అక్కడ అలాంటిది అంటే చదివించుకుంటున్నారు కదా, చదివించడం అంటే మంచి జాబ్ రావాలి. జాబ్ పెట్టుకునేది ఎక్కడ ఉంటాయి? మాక్సిమం సిటీల్లోనే ఉంటాయి జాబ్స్ అనేవి. ఇంకెక్కడ జాబ్స్ మేడం, నిజానికి చెప్పాలంటే ఏదోరా ఇవి అవి అన్ని కూర్చొని ఏసీ రూమ్ లో కూర్చొని అన్ని తయారు చేసి వదులుతుంటే ఇంకెక్కడ జాబ్స్? ఏ ద్వారానా? ఏ వల్ల జాబ్స్ పోతున్నాయి కదా, చాలా మటుకు వచ్చేసినాయి కదా. ఇంకా ఇప్పుడే సగం వచ్చేసినాయి అంటే ఇంకా రానున్న రోజుల్లో చదివే పిల్లలకి అంత జాబ్స్ ఎక్కడ మేడం చెప్పండి? ఏంటి వాళ్ళు ఏమైనా డ్రీమ్స్ చెప్పారా? నేను ఇదవుతా అదవుతా డాక్టర్ అవుతా అని? మా పిల్లలు చాలానే చెప్తారు మా పిల్లలు. ఆ టైం వచ్చినప్పుడు అయ్యేది ఎవరో అవ్వకుండా ఉండేది ఎవరో మనం చెప్పలేము కదా. పిల్లలు అన్నాక చెప్తారు. ఏమవుతారంట? మా పెద్ద అబ్బాయి మాత్రం అమ్మా నేను ఆర్మీకి పోతా అని అంటాడు. చిన్నోడేమో మొన్న అన్నాడు ఏదో కనిపెడతాను. చిన్నాడు కదా కొంచెం తండ్రి, అడిగిన ప్రతిసారి మార్చేస్తాడేమో. మీరు చెప్పింది చూసినట్టే చెప్పేస్తున్నారు. మా చిన్నాడు బాగా ఫస్ట్ యాక్టర్ అంటాడు, తర్వాత ఇప్పుడు డాక్టర్ కావాలా అని ఉంటాడు, తర్వాత పోలీస్ అంటాడు. వాళ్ళ పేర్లు చెప్పలేదు, మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్వ్యూ చూస్తారనుకోండి. మా చిన్న అబ్బాయి పేరు వచ్చేసి అశ్విన్ సూర్య, మా పెద్ద అబ్బాయి పేరు వచ్చేసి యశ్వంత్. ఓ నైస్ నైస్. సో మీరు రాధ గారు ఇంటర్వ్యూ అయిపోయింది, అడిగినవన్నీ చేశారు. దీనివల్ల నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నమ్మలేని నిజం. అయ్యో మీరేంటి నన్ను ఎలా చేశారు అని మీరు బాధపడినంటే ఒకటి చెప్తా. చెప్పండి. ఏ ఇంటర్వ్యూలోనూ ఎవరు ప్లెడ్జ్లు చేయరు. చేపించారు అదే కదా మా ఇంటర్వ్యూ మొత్తం. మేడం ఇట్లా కూడా ఇంటర్వ్యూ అంటే నాకు అసలు తెలియని. అదే మీరు చాలా చక్కగా నేను చెప్పిందంతా విని చేస్తున్నారు కదా, క్యూట్ గా ఉందని నేను కూడా కనిపించేసా. సో రాధా గారిని క్షమించండి, ఏమనుకోకండి, ఇబ్బంది పెట్టుంటే. పర్వాలేదు. సో మీకు ఎలా అనిపించింది ఇంటర్వ్యూ మొత్తం? చాలా బాగా అనిపించింది. మాతో మీరు కూడా అర్థం చేసుకుని చక్కగా మాకు ఎలాగా అంటే కొత్తగా వచ్చామన్నో మరి ఎట్లాగో గాని మాకు నచ్చిన విధంగానే మీరు ఇంటర్వ్యూ చేశారండి నిజంగా. ఓకే, మిమ్మల్ని కొంచెం ఆడుకున్నాను, ఏమనుకోకండి. అయ్యో అలాంటిదేం లేదు, చాలా పనిగా మంచిగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది మేడం. ఇప్పుడు ఆ భయం ఉందా? పోయిందా? పోయిందా? ఒకసారి కొద్దిగా మంచిగా ఇంకా వేరే వాళ్ళు కూడా పిలుస్తారు కదా, అప్పుడు కొంచెం ఫ్రీగా మాట్లాడడానికి కొంచెం ఆ ధైర్యం అంతా నేను ఇచ్చానని చెప్పండి. మీ వల్లేనే ఇదంతా నిజానికి చెప్పాలంటే. థ్యాంక్ యూ సెల్ఫ్ డబ్బా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే అక్కడ నుంచి వచ్చి మాకు మీ యొక్క ఆదివాసీ కల్చర్ గురించి ఇంకా తెలియని విషయాలు ఎన్నో చెప్పారు. మీ యొక్క జర్నీ ఇంకా కంటిన్యూ అవ్వాలని చెప్పి మీ కళలు ఏవైతే ఉన్నాయో, ఓన్ హౌస్, మీ ఆదివాసీల కల్చర్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయాలనుకున్న మీ యొక్క కళ అన్ని కూడా పూర్తిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మరో ఇంట్రెస్టింగ్ గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కెజియా సైనింగ్ ఆఫ్.